and star director Himanshu. Say Himanshu, please welcome to the stage. Hi friends. Hi everybody. Good afternoon, good evening, good morning. Namaskaram andariki. Welcome to Consumer Reportable Opportunity. ఒక్కసారి మీకోసం ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ క్లాస్. Yes, very good morning. मेरा नाम सईद इमाम है और आप सबका हम वेलकम करते हैं. मैं हिंदी में प्लान प्रेजेंटेशन करने वाला हूँ. ఎస్ ఈరోజు మీరు కొత్త వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఈరోజు వచ్చిన కొత్త వాళ్ళు మీ లైఫ్ చేంజ్ చేసుకునే ఒక గ్రేట్ 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 ఆపర్చునిటీ అనేది వినబోతున్నారు. జస్ట్ ఒక 20 to 30 minutes ఆర్ 40 minutes కనుక మీరు ఓపెన్ మైండ్ గా మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఈ కాన్సెప్ట్ కనుక వినగలిగితే మీరు నెక్స్ట్ ఇయర్ జనవరిలో మీ అకౌంట్ లో 1 lakh per month అనేది రావడం జరుగుతుంది. మీకు ఒక 4-wheeler మీ డ్రీమ్ కార్ అనేది కూడా తీసుకునే అవకాశం అనేది ఉంది. సో ప్రతి ఒక్కరు మనకు డిస్టర్బెన్స్ చేసేది మన మొబైల్ ఫోన్. సో ఇది మనకు ఆపర్చునిటీ మిస్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఫోన్ రాగానే మనం బయటకు వెళ్ళిపోతాము, కాల్ చేస్తాము, ఆ కాన్సన్ట్రేట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు ఎక్కడ ఎట్లా మన జీవితం చేంజ్ అవుతుందో తెలియదు. సో అలాంటిది ఈ రోజు సండే రోజు అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఎక్కడో ఎంజాయ్ చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. కానీ మీరందరూ ఇక్కడ ఉన్నారంటే ఆ దేవుడు కలిసి ఏంటంటే మీరు మీ లైఫ్ చేంజ్ చేసుకున్న ఒక గ్రేట్ 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 ఆపర్చునిటీలో మీరు ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు ఒక 20 to 30 minutes మీరు ఓపెన్ మైండ్ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అనే చేయండి, సైలెంట్ మోడ్ లో పెట్టండి, లేకపోతే ఫ్లైట్ మోడ్ లో పెట్టండి. ఎందుకంటే మీ జీవితం చేంజ్ చేసుకున్న ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది మీరు వినబోతున్నారు. यस दोस्तों, आप यहाँ पर आज एक इम्पोर्टेंट आपका वक्त निकाल के यहाँ पर आप सब लोग आए हैं. कहीं ना कहीं संडे का दिन है, कुछ ना कुछ आप अपनी फैमिली के साथ, अपने बच्चों के साथ कहीं घूमने फिरने कुछ भी रहते थे, लेकिन उस इम्पोर्टेंट वक्त को आपने यहाँ पर लगाया. इसका मतलब ये है कि आप यहाँ पर चुने गए लोग हैं. बराबर है? आप अपनी मर्जी से यहाँ पर नहीं आए हैं. ऊपर वाला परवरदिगार आपको यहाँ पर बिठाया है कि कुछ आपको यहाँ पर बताना चाहता है. वो एक अपॉर्चुनिटी आपको यहाँ पर आपको मिलने वाली है. आने वाले 20 से 30 मिनट आप यहाँ पर कंसंट्रेशन के साथ में कोई भी डिस्टर्बेंस आपको होना नहीं है, किसी को भी डिस्टर्ब होना नहीं है. 30 मिनट से आप यहाँ पर कंसंट्रेशन करके सुनिए. आज अभी का अभी आपकी लाइफ चेंज ना हो, लेकिन आज जो आप डिसीजन लेने वाले हो उससे तो बिल्कुल आपकी लाइफ चेंज होने वाली है. గ్రేట్ మన హార్ట్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ అన్ని మన అరిచేతులలో ఉంటాయి. ఇది మీకు ఏదైతే మేము చెప్పింది నచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి ఒక్కసారి చూపించండి. సో దీని వల్ల ఈ హాల్ లో ఒక అందరం ఉంటుంది, ప్లస్ సౌండ్ పరంగా ఉంటుంది, మీ హార్ట్ కూడా భద్రంగా ఉంటుంది. సో మీకు నచ్చిన పాయింట్ రాగానే మీరు క్లాప్స్ తోటి మీరు ఇన్వైట్ చేయండి. సో వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్స్యూమర్ అంటే ఎవరు? మీరు కన్స్యూమర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కన్స్యూమర్, మనమందరం కూడా కన్స్యూమర్. కస్టమర్ అంటే మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఏదో ఒక వస్తువు మనం పర్చేజ్ చేస్తున్నాం కదా, పర్చేజ్ చేసే పర్సన్ అందరినీ కన్స్యూమర్ అంటారు. కన్స్యూమర్ అంటే మనం ఎక్కడ చూసినా, మీ పక్కన చూసినా, మీ ఇంటి వెనక చూసినా, మీ ముంగట చూసినా, మనకు ఎక్కడ మనిషి కనబడ్డాడంటే కస్టమర్. సో ఆ కస్టమర్ ని ఎంపవర్మెంట్ చేసే ఆపర్చునిటీ అనేది వినబోతున్నారు. సో మనకు కస్టమర్స్ ఎక్కడెక్కడ దొరుకుతారు? सराउंडिंग में करते रहे ना. सो बिनेट सो दोस्तों, यहाँ पर आप यहाँ पर स्क्रीन पर देख रहे हैं कंज्यूमर एम्पावरमेंट अपॉर्चुनिटी है. यहाँ की हर एक बंदा जो है ना दुनिया में जो भी है, पैदा होने से पहले भी वो कस्टमर है, मानते हैं, और मरने के बाद में भी कस्टमर है. बराबर है? तो यहाँ पर कंज्यूमर को, कस्टमर को एम्पावरमेंट करने की अपॉर्चुनिटी के बारे में बताने जा रहे हैं. क्या आप लोग तैयार हैं? थैंक यू वेरी मच. आपने यस बोला, नहीं भी बोल देता हूँ, फिर भी सुना देते हैं. यस, ఈ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే డైలీ మనము మన జాబ్ కి కానీ, బిజినెస్ కి కానీ, ప్రొఫెషనల్ కి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డైలీ ఒక 2 to 3 అవర్స్ కనుక ఈ ప్రాజెక్ట్ వర్క్ కనుక మీరు స్పెండ్ చేయగలిగితే రాబోయే
6 months లో మీరు 50,000 నుండి 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. కన్సిస్టెన్సీ 1 year కనుక ఉంటే 1 lakh ప్లస్ ఇన్కమ్ ఒక మీ డ్రీమ్ కార్ అనేది తీసుకోవచ్చు. దానికి రెడీ ఉన్నారా? స్టార్ట్ చేద్దామా? ఎస్. సో వై అనేది ఇప్పుడే క్లియర్ చేస్తాను. ఏంటంటే వై అనేది ఒక్కటి నేర్చుకుంటే హౌ అనేది మనమే వెతుకోవచ్చు. సో మాక్సిమం బయట అందరూ హౌ అనే గురించే చెప్తారు, వై దాని గురించి ఎవ్వరు చెప్పారు. కానీ ఇక్కడ ఫస్ట్ మేము చెప్తుంది వై ఈ బిజినెస్, ఎందుకు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, ఎందుకు నేను ఇలా కూర్చున్నా, ఎందుకు ఈ ప్రోగ్రామ్ వింటున్నా అంటే వై ఒకటి మీరు ఒక్కటి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. వై అంటే ఇది చూడండి, మనకు ఇప్పుడు ఒక మంత్లీ 1 lakh ఇన్కమ్ అనేది వస్తే ఎట్లా ఉంటుంది? కానీ బయట అలాంటి జాబ్స్ కానీ బిజినెస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఉన్నాయా? సో బిజినెస్ లో డబ్బులు పెట్టాలి, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలా, మళ్ళీ రిస్క్ అనేది ఉంటుంది, మళ్ళీ డబ్బులు వస్తాయా రావా. కానీ చూడండి 10 to 15 years 20 years కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ 50,000 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందా? కానీ ఈ ప్రాజెక్ట్ వర్క్ ద్వారా మీరు 1 year లో 1 lakh ఇన్కమ్ అనేది మీరు తీసుకునే అవకాశం వినబోతున్నారు. दोस्तों यहाँ पर सबसे पहले बहुत जरूरी ये चीज है कि आपको ऑलरेडी आप जो है यहाँ पर कुछ लोग स्टूडेंट्स होंगे, कुछ लोग एम्प्लॉयज होंगे, कुछ बिजनेसमैन होंगे, कुछ रिटायर्ड लोग होंगे और कुछ हाउसवाइफ होंगे. सबके सब अपने अपने काम में बिजी है, राइट. लेकिन फिर भी ये अपॉर्चुनिटी हमको क्यों करना है? जब तक हमको ये क्यों करना है का आंसर अगर नहीं मिला तो कैसे करना है आप उसको सीख सकते हैं. 95% इस प्रोजेक्ट में यही है कि आपको यहाँ पर क्यों करना है. जब आपको इस क्यों का आंसर मिल गया तो कैसे ओनली 5% है, उसको बताने के लिए पूरा सारा सिस्टम है वो इजी है. लेकिन क्यों? हम ऑलरेडी जॉब में है, बिजनेस में, अच्छी इनकम में है, अच्छी फैमिली से, अच्छे घर भी है, बहुत सारे लोग ओन हाउस भी होंगे, कार भी होंगे, नॉर्मल सी. लेकिन फिर भी हम सबको ये बिजनेस जरूरी है. ये क्यों पहले हमको क्लियर करना चाहिए. सो नेक्स्ट स्लाइड में हम बताएंगे क्यों क्या है. ఒక పర్సన్ ఎందుకు జాబ్ చేస్తాడు, ఎందుకు బిజినెస్ చేస్తాడు, ఎందుకు ప్రొఫెషన్ చేస్తాడు అంటే డ్రీమ్స్ ఉన్నాయా? ప్రతి మనిషికి డ్రీమ్స్ అనేది ఉంటాయి. అవే డ్రీమ్స్ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఒక మంచి లగ్జరీ హౌస్ కొనుక్కోవాలని ఉంటుంది ఆశ, ఒక చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలని ఉంటుంది, ఒక లగ్జరీ కార్ మన ఇంటి ముంగట మన ఫ్యామిలీ కోసం కొనుక్కోవాలని ఉంటుంది. దాని తర్వాత పీస్ఫుల్ రిటైర్మెంట్, అంటే రిటైర్మెంట్ అయినాక కూడా ఎలాంటి టెన్షన్ ఏం లేకుండా పీస్ఫుల్ రిటైర్మెంట్ ఉండాలి. అవే డ్రీమ్స్. ఇంకా వేటి కొంచెం జాబ్ చేస్తారా? అంతే కదా, ఇవే కదా డ్రీమ్स. सो दोस्तों यहाँ पर देखिए इस स्लाइड पे हम देख सकते हैं कि हर एक का जो है अपना अपना एक ड्रीम होता है. तो जब हम कॉमन से बहुत सारे लोगों से जब हम मुलाकात करते हैं, फील्ड में जाते हैं, तो कॉमन से सारे ड्रीम्स है जिसके हर एक का यही ड्रीम होता है, इसी के लिए काम कर रहे हैं. तो कुछ लोगों का ड्रीम होता है कि कुछ अच्छा बैंक बैलेंस हो, क्योंकि पैसे से बहुत सारे काम कर सकते हैं. और उसके बाद कुछ लोगों का ड्रीम है कि ऑलरेडी हमारे पास एक होम है, हाउस है, एक घर है, लेकिन एक लग्जरी टाइप का हमको घर चाहिए. और अपने बच्चों का एजुकेशन इंटरनेशनल स्कूल्स में, कॉलेजेस में, यूनिवर्सिटीज में, कॉलेज में स्टडीज हमको कराना, वो एक भी ड्रीम है. और नॉर्मल कार से एक लग्जरी कार भी हमारे लिए रहना हमारे घर में, वो भी अपना एक ड्रीम होता है. और बहुत सारे लोगों का, हम सबका यही ड्रीम होता है कि हमारी रिटायरमेंट लाइफ में हमको कुछ काम ना करना पड़े, आराम से जो है ना हमारा रिटायरमेंट गुजरे. सो ये हमारे ड्रीम है. यस और नो? यस. రియాలిటీలోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఒక నార్మల్ హౌస్ లో జీవిస్తుంటాము, ఒక పిల్లల్ని ఎడ్యుకేషన్ ఒక నార్మల్ స్కూల్లో చదివిస్తుంటాము, నార్మల్ వెహికల్ మీద మనము ఫ్యామిలీని తీసుకొని వెళ్తూ ఉంటాము. ఇద్దరు ఉన్నప్పుడు బాగుంటది, నలుగురు ఉన్నప్పుడు కష్టం ఉంటుంది. సో చూడండి, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా మంది మన చుట్టూ చూస్తున్నాం, వర్క్ చేస్తున్నా లేదా? సో చూడండి, రియాలిటీగా అలా ఉంది. కానీ డ్రీమ్స్ ఏమున్నాయి? ఒక లగ్జరీ హౌస్, లగ్జరీ కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, పీస్ఫుల్ రిటైర్మెంట్, ఫారెన్ టూర్స్ ఇవన్నీ ఉంటుంది. కానీ ఒక మనిషి జీవించేది రియాలిటీ ఇదే. तो दोस्तों यहाँ पर देखिए रियलिटी कुछ और है, ड्रीम्स हमारे कुछ और थे, लेकिन रियलिटी में जो है ना पूरे सारे के सारे एडजस्टमेंट्स में हम अपनी लाइफ को गुजार रहे हैं. जहाँ पर सोचे थे कि एक अच्छा सा आलीशान घर हो, लग्जरी हाउस हो, लेकिन यहाँ पर एक नॉर्मल से मकान में हम अपनी सारी जिंदगी बिता देते हैं. एजुकेशन, बच्चों की एजुकेशन एक इंटरनेशनल स्कूल्स में, कॉलेजेस में सोचे थे, लेकिन नॉर्मल से अपने घर के आसपास के स्कूल में ये हम बहाना बना देते हैं कि ये बहुत करीब है, वो बहुत दूर है, इसलिए हम यहाँ पर अपने बच्चों का एडमिशन कराएं. ये बहाना हम अपने आप को समझाते हैं, नॉर्मल स्कूल्स में एडमिशन कराते हैं.
और बहुत सारे लोग ज्यादातर जो है टू व्हीलर पे अपनी लाइफ गुजारते हुए हम देखते हैं। और रिटायरमेंट लाइफ के बारे में हम बोले थे कि एक ड्रीम था कि हमको जो है कोई भी काम करना ना पड़े, लेकिन हम हमारे आसपास के लोगों में हम देखे हैं तो 60-70 इयर्स के ओल्ड एज पीपल भी आज काम करते हुए दिख रहे हैं। तो ये हमारी रियलिटी है। సో దానికి అంతటి కారణం గ్రేట్। तो दोस्तों इस ड्रीम्स को फुलफिल करने और रियलिटी में भी हमको सारी चीजें पूरी करने के लिए सबसे ज्यादा क्या जरूरी है, वो है पैसा 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 और पैसा कमाने का तरीका और रास्ता। సో చూడండి ప్రపంచంలో 100% పాపులేషన్ మొత్తం టోటల్లీ 100% పాపులేషన్ లో ఒక చూడండి రాబర్ట్ కియోసకి అనే ఫేమస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అది బుక్ రాసిండు రిచ్ డాడ్ పూర్ డాడ్, చాలా ఫేమస్ బుక్, మీరు గూగుల్ చేసుకోండి రిచ్ డాడ్ పూర్ డాడ్। అందులోకి తీసుకున్న కాన్సెప్టే ఇది। చూడండి మన ప్రపంచంలో 100% పాపులేషన్ లో ఒక నాలుగు విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు। మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, 4 విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు। ఆ 4 వెరైటీగా మనం టూ వెరైటీస్ అనేది డివైడ్ చేసిరు। అది ఒక రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే యాక్టివ్ ఇన్కమ్ లెఫ్ట్ సైడ్ లో యాక్టివ్ ఇన్కమ్, రైట్ సైడ్ లో పాసివ్ ఇన్కమ్। యాక్టివ్ ఇన్కమ్ లో చూడండి వి వర్క్ ఫర్ మనీ, అంటే డబ్బుల కోసం పరిగెత్తే వాళ్ళని యాక్టివ్ ఇన్కమ్ అంటారు। అంటే ఎవరున్నారు డబ్బుల కోసం పరిగెత్తే వాళ్ళు? ఈ ఫర్ ఎంప్లాయీస్ అంటే మార్నింగ్ నుండి సాయంత్రం వరకు జాబ్ కి వెళ్ళే వాళ్ళు। ఎస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్, అంటే ఎవరి మీద డిపెండ్ పడకుండా వాళ్ళు కొద్దిగా గొప్ప ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక షట్టర్ పెట్టుకొని ఓన్ గా ఏదైనా షాప్ పెట్టుకొని ఉండే వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు। సో ఈ ఇద్దరు కేటగిరీస్ చూడండి మనము 100% పాపులేషన్ లా 95% పీపుల్ కనబడతారు, అంతేనా? కానీ వాళ్ళు సంపాదించేది ఎంత? ఓన్లీ 5%। చూడండి 95% వాళ్ళు ఇన్కమ్ సంపాదించేది రియాలిటీలో ఓన్లీ 5%। అదే రైట్ సైడ్ లో చూడండి టోటల్లీ ఆపోజిట్ మనకు బి అండ్ ఐ। బి అంటే బిజినెస్ మ్యాన్స్ అంటే వాళ్ళు వర్క్ చేయించుకుంటారు। చూడండి బిజినెస్ పీపుల్ ఎట్లా ఉంటారు అంటే కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వాళ్ళ కింద కొన్ని వేల మంది జాబ్ చేస్తుంటారు వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి। ఇన్వెస్టర్స్ అంటే డబ్బుల కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు। సో ఈ రెండు కేటగిరీస్ 100% పాపులేషన్ లో ఓన్లీ 5% కనబడతారు। ఇప్పుడు బిజినెస్ పీపుల్ చూడండి టాటా, బిర్లా, అంబానీ, ముఖేష్ అంబానీ, రామోజీరావు గారిని గుర్తుపడతారు కదా? రామోజీరావు గారిని అతని కింద ఎంతమంది కొన్ని వేల మంది జాబ్ చేస్తున్నారా లేదా? కొన్ని ఎన్నో రకాల బిజినెస్ ఉన్నాయా లేదా? నంబర్ ఆఫ్ బిజినెస్ అనేది ఉన్నాయి। సో ఈ కేటగిరీ కనబడేది ఓన్లీ 5%। ఎక్కడ వాళ్ళు సంపాదించేది 95% సంపాదిస్తున్నారు। సో చూడండి ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి। ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దగ్గర ఏమున్నాయంటే డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్టర్ దగ్గర ఏమున్నాయంటే డబ్బులు ఉన్నాయి। వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిరు, వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నారు। అదే లెఫ్ట్ సైడ్ వాళ్ళు డబ్బుల కోసమే పరుగులు తీస్తున్నారు, రైట్ సైడ్ వాళ్ళు డబ్బులే వాళ్ళ కోసం పరుగులు తీస్తున్నాయి। సో ఇందులో మీకు ఏది ఇష్టం? డబ్బులే మీ ఇంకా పరిగెత్తే ఎట్లా ఉంటుంది? డబ్బులే ఇంకా మీరు పరిగెత్త బాగుంటుందా? డబ్బులే మీ ఇంకా పరిగెత్త బాగుంటుందా? సో దానికి మనం ఏం చేయాలా? లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి వెళ్ళాలి। సార్ అంటారు డౌట్, సార్ ఇన్వెస్ట్మెంట్ కావాలా మనకు, ఏడికి వెళ్ళేవాళ్ళు, అందుకే లెఫ్ట్ సైడ్ లో ఉన్నాం। కానీ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ పోయే అవకాశం ఉందంటే ఎంత మంది తీసుకోవడానికి రెడీ ఉన్నారు? సో ఆల్ ది బెస్ట్, మీ అందరి కోసం ఈ ఆపర్చునిటీ। दोस्तों यहाँ पर देखिए स्लाइड में एक रॉबर्ट टी कियोसाकी नाम के फेमस इकोनॉमिस्ट ऑथर रह चुके हैं। इनकी बहुत सारी बुक्स हैं और जो भी आज वर्ल्ड में फेमस है और जो भी फाइनेंशियली साउंड है, इनकी बुक्स बगैर पढ़े के कोई भी अमीर नहीं हुआ। सो इन्होंने एक बुक लिखा, उसमें रिच डैड पूर डैड। इसमें इन्होंने क्या किया है कि जितनी भी वर्ल्ड की पॉपुलेशन है इसको जो है ना 4 कैटेगरीज में डिवाइड किया है, वो ESBI, और इन 4 कैटेगरीज को लेफ्ट साइड और राइट साइड में बांट दिया है। लेफ्ट साइड वाले जो है लोग जो है एम्प्लॉइज है, सेल्फ एम्प्लॉयमेंट जो काम कर रहे हैं वो लोग हैं, और इतना पॉपुलेशन ये कैटेगरी में आता है। 95% पॉपुलेशन लेफ्ट साइड कैटेगरी में आता है, जो कि एम्प्लॉइज और सेल्फ एम्प्लॉइज है। और ये लोग जो है कैटेगरी में एक्टिव इनकम में काम करें, यानी कि यहाँ पर क्या होता है कि हम जितने दिन हम काम करते हैं उतने दिन पैसा आता है, नहीं है हमारा काम बंद, हमारा शेयर बंद, तो पैसा भी आना बंद। तो ये लेफ्ट साइड कैटेगरी के लोग 95% पॉपुलेशन के लोग हैं, लेकिन इनकी कमाई कितनी हो रही है? वो सिर्फ और सिर्फ
5%। हम वही अगर देखें, अगर राइट साइड में देखें तो ये लोग जो है ना पैसिव इनकम लेने वाले लोग हैं, ये है बिजनेसमैन और इन्वेस्टर। जैसे कि सर ने एग्जाम्पल में बताया थे रामोजी राव साहब, उनको अगर देख लीजिए, उन अकेले एक आदमी कई हजारों लोगों के बराबर है, करेक्ट है। सो यहाँ पर क्या होता है, राइट साइड में ये बिजनेस पीपल और इन्वेस्टर्स हैं, ये लोग हैं सिर्फ 5%, लेकिन 95% वेल्थ इन्हीं के पास जा रहे हैं, करेक्ट है। सो यहाँ पर हम अगर राइट साइड पे हम रहते हैं तो हमको जो है काम करने की जरूरत नहीं पड़ती, पैसा हमारे लिए काम करता है। वही लेफ्ट साइड में हम पैसे के लिए काम करते हैं। तो जब भी हम लेफ्ट साइड से अगर राइट साइड में आएंगे तभी जाके हम यहाँ पर रिच हो सकते हैं, वरना यहीं पे हम रह जाएंगे। तो क्या आप तैयार हैं? సో ఫిలాసఫీ ఆఫ్ వెల్త్ క్రియేషన్. సో ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అంటే యాజ్ ఫర్ ఫేమస్ ఎకనామిస్ట్ జే పాల్ గెట్టి అనే ఒక ఫేమస్ ఎకనామిస్ట్ ఏం చేసినట్టు ఒక సర్వే చేసి మనకు ఫార్ములా ఇచ్చింది, రిచ్ పర్సన్ ఎలా కావాలి అని. అంటే హూ విల్ నాట్ బికమ్ రిచ్ బై డూయింగ్ జాబ్, అంటే యూ విల్ నాట్ బికమ్ రిచ్ బై డూయింగ్ జాబ్. జాబ్ చేసే వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం, కానీ రిచ్ పర్సన్ అవుతున్నారా కాబట్టి. సో యూ హ్యావ్ టు డూ బిజినెస్. సో బిజినెస్ చేసే అవకాశం అనేది ఉంది, కానీ ఇట్ షుడ్ బి ఎఫ్ఎంసీజీ డైలీ నీడ్ ప్రొడక్ట్స్, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ అన్నమాట. అంటే ఏ కిరాణా షాపులు కూడా ఉన్నాయి చాలా మన ఇంటి చుట్టుపక్కల ఉన్నాయా లేదా చాలా మంది, కానీ వాళ్ళు కూడా రిచ్ పర్సన్ ఎందుకు కావట్లేదు అంటే వాళ్ళ దగ్గర నెట్వర్క్ అనేది లేదు, వరల్డ్ వైడ్ నెట్వర్క్. అంటే ఈ ఫిలాసఫీ మనకు ఎకనామిక్స్ జైపాల్ గెట్టి ఏం చెప్తారంటే జాబ్ లో మనం రిచ్ పర్సన్ అయ్యే అవకాశం లేదు, మనము బిజినెస్ చేయాలి. అది కూడా ఎలాంటి బిజినెస్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్, అంటే ప్రతి రోజు తీసుకునే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉండాలా, మరియు అందులో మీ కింద మీకోసం వర్క్ చేసే ఒక టీమ్ అనేది ఉండాలి. सो दोस्तों यहाँ पर एक फेमस इकोनॉमिस्ट जे पॉल गेटी, इन्होंने एक फार्मूला दिया है क्रिएशन ऑफ वेल्थ क्रिएशन फार्मूला। यहाँ पर फिलॉसफी ऑफ वेल्थ क्रिएशन, ये क्या बोलते हैं कि आप कभी भी जॉब से रिच नहीं हो सकते। अगर आपको रिच होना है तो आपको बिजनेस ही करना पड़ेगा, वो भी डेली नीड्स का एफएमसीजी का बिजनेस होना चाहिए, जो कि लगातार जो है कंज्यूम होता है। और इसको अगर आप एक नेटवर्क में बिल्ड करते हो तो बहुत ज्यादा चांसेस है कि आप जल्द से जल्द रिच हो सके। ఛాలెంజెస్ ఫర్ న్యూ బిజినెస్. ఇప్పుడు మనం బయట చూస్తున్నాము ట్రెడిషనల్ బిజినెస్, కొన్ని సంవత్సరాల నుండి కొన్ని తరాల నుండి వస్తుంది. ట్రెడిషనల్ బిజినెస్ కి మన బిజినెస్ కి డిఫరెంట్ చూద్దామా. సో ట్రెడిషనల్ బిజినెస్ ఏముంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాక్స్ అండ్ క్రోర్స్. చూడండి, లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసినాక కూడా డబ్బులు గ్యారంటీగా వస్తాయని గ్యారంటీ అనేది ఉండదు. మళ్ళా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏముంటుంది, రిస్క్ ఉంటుంది. సో రిస్క్ ఉంటే టెన్షన్ ఉంటుంది, టెన్షన్ ఉన్నాక కూడా ఎక్స్పీరియన్స్ లేదంటో అది పనికిరాదు. సో బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. మరియు గ్యారంటీ ఇంకా వస్తుందా, గ్యారంటీ ఉందా, గ్యారంటీ కూడా లేదు. సపోర్టింగ్ సిస్టమ్, ఇప్పుడు ఒక ఆపోజిట్ గా ఒక మంచి బిజినెస్ నడుస్తుంది, మనం పోయి అడిగితే మనకేమన్నా చెప్తాడా, సక్సెస్ ఏ విధంగా కావాలంటే చెప్పాడు. ఎందుకంటే రేపు పొద్దున అతనికి ఆపోజిట్ గా కాంపిటీషన్ తయారైతే ఆయన 50% బెనిఫిట్ అనేది పోతుంది, కాబట్టి ఎవరు సపోర్ట్ అనేది చెయ్యాలి. సో ట్రెడిషనల్ బిజినెస్ లో మీరు ఎక్కడికన్నా పోండి, లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, మరియు ఎక్స్పీరియన్స్ కావాలా, గ్యారంటీ ఇన్కమ్ అనేది ఉండదు, ఎవరు సపోర్ట్ అనేది అస్సలు ఉండదు. సో అవర్ బిజినెస్ చూద్దామా. సో ఒక్కసారి చూడండి, టోటల్లీ ఆపోజిట్, ఇన్వెస్ట్మెంటే లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. థ్యాంక్ యూ. ఇదే రెస్పాన్స్ కావాలి, మీ హార్ట్ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ లేకపోతే రిస్క్ అనే మ్యాటరే లేదు అక్కడ. సో రిస్క్ లేకపోతే టెన్షన్ లేదు, టెన్షన్ లేకపోతే ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా అవసరమే లేదు ఇక్కడ. సో చూడండి, గ్యారంటీ ఇన్కమ్ ఉంది, దాని తర్వాత సపోర్ట్ ఆఫ్ సిస్టమ్ అండ్ సీనియర్స్. చూడండి, दोस्तों अभी हमने देखा कि बिजनेस करना चाहिए, तो बिजनेस करने के लिए भी बहुत सारे चैलेंजेस हैं। फिर सबके सब बिजनेस कैसा है, सबके सब बिजनेस तो नहीं कर सकते, सही है। लेकिन देखते हैं यहाँ पर ट्रेडिशनल बिजनेस में अगर हमको बिजनेस करना है, हमको रिच होना है, तो हमको बिजनेस करना है।
अब अगर बिजनेस करेंगे तो ट्रेडिशनल बिजनेस में बहुत सारे चैलेंजेस है। वो है सबसे पहला चैलेंज आता है जो सबसे पॉजिटिव नहीं होता है, वो लैक्स ऑफ करोड़ ऑफ रुपीज में इन्वेस्टमेंट। सबके पास होता है क्या? नहीं होता है। और यहाँ उसके साथ साथ में और जो लोग इन्वेस्ट कर सकते हैं करें तो उनके लिए फिर जो है रिस्क फैक्टर भी है वहाँ पे। हाँ, ये बिजनेस स्टार्ट करें लेकिन चलेगा नहीं चलेगा गारंटी नहीं, राइट। उसके बाद में टेंशन भी ज्यादा हो जाएंगे वहाँ पे। पैसा लगा कि इतना सारा पैसा लगा कि बिजनेस चलेगा, अगला से टेंशन शुरू हो जाता। और उसके साथ साथ में सभी को बिजनेस का एक्सपीरियंस नहीं रहता। और अगर कोई एक्सपीरियंस पर्सन है कोई ऑलरेडी वो बिजनेस में अगर बिजनेस कर रहा है तो अगर हम उसके पास जाएंगे या फिर वो हमको आगे सिखाएगा क्या? नहीं सिखाएगा। ये सारे चैलेंजेस हैं और यहाँ पर कोई भी गारंटी इनकम की नहीं है। और उसके साथ साथ यहाँ पर कोई भी जो है ना हमको ये बिजनेस सिखाने के लिए कोई भी नहीं आता है, ट्रेडिशनल बिजनेस की बात। सो अब यहाँ पर मैं जिस बिजनेस की बात कर रहा हूँ वो आपको बताऊंगा कि ये इसके ये बिजनेस जो है ना ट्रेडिशनल बिजनेस है बिल्कुल ही अलग है और ज्यादा फायदेमंद है। ओके, तो क्या लोग तैयार है सुनने के लिए? राइट। तो यहाँ पर देखिए मैं जिस बिजनेस की बात कर रहा हूँ यहाँ पर आपको कोई इन्वेस्टमेंट लगाना नहीं है, नंबर 1। नेक्स्ट, उसके बाद आपको जब इन्वेस्टमेंट नहीं लगा तो कोई रिस्क है? नहीं है। अब रिस्क नहीं है इन्वेस्टमेंट में तो बीपी शुगर की टैबलेट खाना जरूरी है? नहीं है। रिस्क भी नहीं, टेंशन भी नहीं। अब उसके बाद यहाँ पर हमको कोई भी एक्सपीरियंस की भी जरूरत नहीं है, राइट। सो उसके बाद अब यहाँ पर देखिए यहाँ पर एक गारंटीड इनकम गारंटी है, यहाँ पर गारंटीड इनकम है। अब ये सारी की सारी चीजें लेने के लिए, गारंटीड इनकम लेने के लिए, बिजनेस को सीखने के लिए हमको यहाँ पर एक पावरफुल वर्ल्ड का पावरफुल एजुकेशन सिस्टम और सीनियर्स यहाँ पर हमको मिलेंगे। So now power of duplication గురించి నేర్చుకోవాలి. So power of duplication చూడండి, duplication of time and manpower. Time and manpower is equal to big income. So we can work in two ways. చూడండి 100% వర్క్ ఒక పర్సన్ తోటి 100% వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది 24 అవర్స్ లో రిజల్ట్. అదే 100% వర్క్ ని 100 పీపుల్ 1% తీసుకుంటే ఏది బాగుంటుంది? 100% వర్క్ ఒక పర్సన్ చేస్తే బాగుంటుందా? 100% వర్క్ 100 పీపుల్ 1% చేస్తే బాగుంటుందా? 100 పీపుల్ 1% 100 పీపుల్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చే రిజల్ట్, రైట్ సైడ్ లో వచ్చే రిజల్ట్ విచ్ ఇస్ బెటర్? రైట్ సైడ్. ఎందుకంటే ప్రతి 100% లో ఒక్కొక్క పర్సన్ 1% వర్క్ చేస్తున్నారు కాబట్టి అది చాలా ఈజీయెస్ట్ హార్డ్. సో అలాంటి బిజినెస్ లోనే మనం ఇప్పుడు వినబోతున్నాం. तो दोस्तों यहाँ पर देखिए हमको एक डुप्लीकेशन का पावर समझने की जरूरत है। यानी कि कोई भी काम करने के लिए यहाँ पर हम अगर उसमें उसके टाइम में और मैन पावर में अगर हम मल्टीप्लिकेशन कर पाते हैं, कर सकते हैं, तो यहाँ पर हम एक बहुत बड़ी इनकम बना सकते हैं। तो इसका एग्जाम्पल अब यहाँ पर देखिए हम कौन सा भी काम, कोई भी काम हम 2 तरीके से कर सकते हैं। एक जो है एक ही पर्सन से 100% वर्क लेना आसान है या 100 पीपल से वो 100% काम लेना आसान है। यानी कि यहाँ पर देखिए एक एग्जाम्पल, एक 100 ईंटें रखी हुई है एक जगह पे, राइट, समझ रहे हैं ना? ईंट 100 ईंटें रखी हुई है। अगर हम वो बोलते हैं कि एक आदमी को तो ऊपर लेके जा, ये इजी है, या फिर 100 आदमी एक ईंट लेके जाएंगे तो कौन सा इजी? बराबर। तो ये होता है मल्टीप्लिकेशन ऑफ मैन पावर एंड टाइम। सो नेक्स्ट स्लाइड में इसको हम डिटेल में समझेंगे। तो कौन सा बेटर है, लेफ्ट साइड वाला या राइट साइड वाला? राइट, थैंक यू। नेक्स्ट स्लाइड। సో దిస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఇక్కడ మనకు రెండు రకాలుగా కూరగాయలు కనబడుతున్నాయి, రెండు షాప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రిలయన్స్ ఫ్రెష్ లో మనకు కూరగాయలు అమ్ముతున్నారు, కింద కూడా ఒక కూరగాయలు అమ్ముకునే పర్సన్ చూస్తున్నాం. మన ఇంటి పక్కన అక్కడ ఇక్కడ చాలా మంది మన ఇంటి పక్కన కూరగాయలు అమ్ముతారా? అమ్ముతారు. కానీ పైన చూడండి, పైకి కిందికి డిఫరెంట్ ఏంటంటే పైన రిలయన్స్ ఫ్రెష్ లో ఒక్కొక్క స్టోర్ లా ఒక్కొక్క మొత్తం ఇండియాలో మొత్తంలో తీసుకుంటే ఒక 1000 స్టోర్స్ ఓపెన్ చేసారు ముఖేష్ అంబానీ గారు. సో ఒక్కొక్క స్టోర్ లో ఒక 10 మంది పీపుల్ వర్క్ చేస్తారా, ఒక పర్సన్ వర్క్ చేస్తారా? 10 పీపుల్ వర్క్ చేస్తారు. సో 10 పీపుల్ వర్క్ చేయడం వల్ల అక్కడ టైం కూడా పెరుగుతుందా లేదా? సో మోర్ టైం. సో టైం పెరగడం వల్ల ఇన్కమ్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా? ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కానీ అదే కింద చూడండి, ఇతను పొద్దున మార్నింగ్ ఓపెన్ చేస్తాడు, రాత్రికి బంద్ చేస్తాడు. ఆ ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది,
ఫంక్షన్ ఉంది అనుకోండి, ఆ రోజు వాళ్ళ ఇన్కమ్ జీరోనా? ఎందుకు? ఆయన లెస్ పీపుల్, అంటే ఒకటే పర్సన్ ఉన్నాడు, లెస్ టైం, అంటే 8 నుండి 12 గంటల వరకే కష్టపడుతున్నాడు, లెస్ ఇన్కమ్, కాబట్టి తక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. చూడండి, పైన 1000 స్టోర్లలో ఒక 10 స్టోర్లు కూడా బంద్ ఉంటే వాళ్ళ ఇన్కమ్ ఆగుతుందా? ఎందుకు? 1000 స్టోర్స్ ఉన్నాయి, అలా 10 లేకున్నా కానీ 990 స్టోర్స్ అనేది ఆన్ ఉంటుంది. సో ఇదే మనం ఒక్కటి నేర్చుకోవాలా, పవర్ ఆఫ్ డూప్లికేషన్. यस दोस्तों, यहाँ पर एक खूबसूरत एग्जाम्पल है पावर ऑफ डुप्लीकेशन समझने के लिए। यहाँ पर देखिए दोनों दुकानों में भी तरकारी बिक रही है, यस और तो यहाँ पर देखिए, यहाँ पर एक ऊपर वाली दुकान है रिलायंस फ्रेश, यहाँ पर ज्यादा लोग काम कर रहे हैं और एक आदमी अगर 8 घंटे का काम करता है तो उनके पास अगर रिलायंस फ्रेश में अगर 100 लोग हैं तो उनके लिए 800 घंटे का काम हुआ, राइट। अब यहाँ पर लोग ज्यादा है, टाइम ज्यादा लग रहा है, तो इनकम भी ज्यादा है जी। वहीं पर देखिए गब्बर सिंह नीचे बैठा हुआ है, आदमी कितने आदमी थे, पूरे आदमी चले गए। कुछ भी नहीं, बस अकेला काम कर रहा है बेचारा, अकेला आदमी कितना देर काम कर सकता है? 8 घंटा, 10 घंटा, 12 घंटा। अब इनके पास भी 12 घंटे है, एक ही आदमी है, तो एक दिन में कितने घंटा का काम हुआ? 12 घंटे का। जितने आदमी ज्यादा करेंगे, जितना टाइम हमारे बिजनेस में ज्यादा लगेगा, उतनी बड़ी इनकम हमको मिल सकती है। यहाँ पर ये बताने की कोशिश की गई। సో ట్రెడిషనల్ మార్కెట్ గురించి ఒకసారి నేర్చుకున్నాము. ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక 100 రూపాయల వస్తువు ఏదైనా ఒకటి కొంటున్నారు అనుకోండి, సబ్బు కానీ, పేస్ట్ కానీ, ఆయిల్ కానీ, ఎక్కడో కిరాణా షాప్, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్, డిమార్ట్, బిగ్ బాస్టర్, ఎక్కడో మీరు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు అనుకోండి, అది ఎక్కడ తయారవుతుంది? ఫ్యాక్టరీలో తయారవుతుంది. కానీ ఫ్యాక్టరీలో 100 రూపీస్ కి తయారవుతుందా, ఇంకా తక్కువ తయారవుతుందా? కొద్దిగా తక్కువ తయారవుతుంది. ఎంత అంటే మ్యానుఫ్యాక్చర్ లో 40 రూపీస్ కి తయారవుతుంది. కానీ ఆ కస్టమర్ ఎంత పే చేశాడు? 100 రూపీస్ పే చేశాడు. ఎందుకు అంటే మిగతా 60 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయంటే అతడు మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీలో కొంటలేడు. ఎందుకంటే అక్కడ అతనికి కావాల్సింది సింగిల్ పీస్, కానీ మ్యానుఫ్యాక్చర్ లో సింగిల్ పీస్ అనేది ఇవ్వదు. కాబట్టి అతను కిరాణా షాప్ కి వెళ్తున్నాడు. కిరాణా షాప్ ఏమన్నా తయారు చేస్తారా? తయారు చేయడు. కాబట్టి ఆయన పోయి హోల్సేలర్ దగ్గర కొంటాడు. హోల్సేలర్ ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? చేయడు. కాబట్టి ఆయన పోయి డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటాడు. డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? చేయడు. కాబట్టి ఆయన ఏజెంట్ దగ్గర తీసుకుంటాడు. ఈ సిఎండ్ ఏజెంట్ ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తాడు. సో ఇంకొకటి చూడండి, ఒక ప్రోడక్ట్ కొత్తది రిలీజ్ అవుతుందంటే మనకి ఎట్లా తెలుస్తుంది? అడ్వర్టైజ్. నేను అడ్వర్టైజ్ టీవీలో ఉంటే ఎవరైనా చూసారా? ఎవరు వస్తారు? సెలబ్రిటీస్ వస్తారు. ఐశ్వర్య రాయ్ వస్తారు, షారుఖ్ ఖాన్ వస్తారు, సల్మాన్ ఖాన్ వస్తారు, ఇలా అమితాబ్ బచ్చన్ వస్తారు. వాళ్ళందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యాడ్స్ అనేది ఇస్తారా? డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకొని యాడ్స్ చేస్తారు. సో ఆ పర్సన్స్ కూడా ఇలా యాడ్ అయ్యారు. సో ఒక మీడియేటర్స్ కి ఎంత వెళ్తుందంటే 60%. అంటే చూడండి, 10 రూపాయల 60 పైసలు అనేది లాస్ అవుతుంది. చూడండి, 100 రూపాయల 60 రూపాయలు, 1000 రూపాయల 600 రూపాయలు, 1,00,000 రూపాయల 60,000 రూపాయలు, 1 కోటి రూపాయల 60 లక్షల రూపాయలు ఒకవేళ మీ దగ్గర ఉంటే మీ లైఫ్ చేంజ్ అవుతుందా కదా? సో ఎన్నో సంవత్సరాల నుండి ఎంత డబ్బులు లాస్ అవుతున్నాము మనం ట్రెడిషనల్ మార్కెట్ లో. చూడండి, రూపాయికి 60 పైసలు అనేది లాస్ అవుతుంది. ఒకవేళ 60 పైసలు మనకే ఉంటే మన లైఫ్ బాగుంటుందా? సేవింగ్స్ పెరుగుతుందా, తగ్గుతుందా? సో యాక్చువల్గా చెప్పాలంటే కస్టమర్ అతని ఫ్యామిలీ గురించి కష్టపడుతుందా, లేకపోతే మధ్యవర్తుల ఫ్యామిలీ గురించి కష్టపడుతుందా? మధ్యవర్తుల ఫ్యామిలీల గురించే కష్టపడుతున్నట్టుంది. ఎందుకంటే 40 రూపాయలకు తయారవుతున్న ప్రోడక్ట్ ని 100 రూపాయలకు కొంటున్నాం మనం. 60 రూపాయలు అనేది మనం లాస్ అవుతున్నాం. यस दोस्तों, यहाँ पर बिजनेस की जो हम बात करने से पहले आपको बिजनेस को समझना है, तो उससे पहले जो है ये ट्रेडिशनल सिस्टम जो हम हमारे दादा परदादा के जमाने से और भी जो मानव के जो भी मार्केट में हम जो खरीद रहे हैं उसको पहले समझना जरूरी है। वो यहाँ पर देखिए क्या हो रहा है कि हम कोई भी कस्टमर, हम सारे जो कस्टमर है ना, ये सर तो हम अपनी जरूरत का सामान जो है ना हम ये सिस्टम से खरीद रहे हैं। यहाँ पर क्या होता है, एक कस्टमर एक किरानी शॉप से प्रोडक्ट खरीदता है, वो किरानी शॉप वाला कहाँ से लाता है? एक होलसेलर से लाता है, होलसेलर एक डिस्ट्रीब्यूटर से, डिस्ट्रीब्यूटर एक सेल एजेंट से, और ये सीएड एजेंट वो जाके मैन्युफैक्चरर से वो प्रोडक्ट को खरीदता है। और यहाँ पर क्या होता है, जब कोई भी प्रोडक्ट अगर कस्टमर 100 रुपए में अगर खरीद रहा है तो सीधे सीधे ये सारे के सारे प्रोसेस में आते हुए वो लेकिन वो जो है ना
कंपनी में वो 40 रुपए में नहीं बनता है, लेकिन इनके हाथ बदल आते हुए कस्टमर को जो है ना वो 100 रुपीज हो जाती है। इसकी वजह और एक भी है, यहाँ पर कोई भी कंपनी अगर कोई प्रोडक्ट बनाती है तो उसका एडवर्टाइजमेंट देती है। एडवर्टाइजमेंट देने के लिए हमको आपको कोई बुलाया क्या? नहीं बुलाया, लेकिन बड़े बड़े सेलिब्रिटीज को बुलाया जाता है, उनसे उसकी एडवर्टाइजमेंट कराई जाती है और करोड़ ऑफ रुपीस वो सेलिब्रिटीज लेके उसका प्रमोशन करते हैं। वो जो करोड़ ऑफ रुपीस एडवर्टाइजमेंट के लिए जो कंपनी ने खर्च किया है वो भी हमसे ही वसूला जाता है। करेक्ट है ना? तो लेकिन दोस्तों यहाँ पर देखिए, इस सिस्टम से खरीदारी करने से यहाँ पर बहुत बड़ी बात है। अगर घर जाके आप एग्जाम्पल अपने कैलकुलेशन कर लेंगे तो यहाँ पर देखिए 60% बीच वालों को हम दे रहे हैं, लेकिन इंपॉर्टेंट कौन है? वो प्रोडक्ट बनाने वाला और हम खरीदने वाले। यही है ना, यही तो जरूरी है। लेकिन ये बीच वाले जो है ना सिर्फ और सिर्फ पहुंचाते हुए वो जो है ना 60% ये लोग ले रहे हैं, और ये जितने भी लोग ले रहे हैं यही कस्टमर का पैसा लेके जो है ना ये सारे के सारे लोग अमीर हो रहे हैं। करेक्ट है? जितने भी करंट बड़े बड़े बिजनेसमैन को आप लोग देख लो, ये कस्टमर का पैसा लेके वो लोग अमीर हो रहे हैं। हम सोच रहे हैं कि हम मेहनत कर रहे हैं, बिजनेस कर रहे हैं, कारोबार कर रहे हैं, नौकरी कर रहे हैं हमारे बीवी बच्चों के लिए, लेकिन क्या हमारे बीवी बच्चों की फैमिली की कोई ड्रीम्स बिल्कुल हो रहे हैं? नहीं हो रहे हैं। यानी कि ये सारे के सारे बीच वालों के लिए हम काम कर रहे हैं, इनके बीवी बच्चों के हम ड्रीम्स फुलफिल करने हम काम कर रहे हैं। ये इस सिस्टम का लूप होल है। సో ఇక్కడ చూడండి, కస్టమర్ లేకపోతే వీళ్ళందరూ వేస్ట్, అంతేనా? ఒప్పుడా? ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ లేకపోతే ఈ లెఫ్ట్ సైడ్ వాళ్ళంతా వేస్ట్. సో ఈ ఇక్కడ మనము మధ్యవర్తులను తీసేస్తే ఎట్లా అవుతుంది? తీసే అవకాశం ఎక్కడ ఉందా? ఇన్ని రోజుల నుండి మనం పేమెంట్ చేస్తాం. నెక్స్ట్, సో చూడండి, ఒకసారి తీసేస్తే ఇక్కడ నో మిడిల్ మ్యాన్, సో నో అడ్వర్టైజ్మెంట్, నో కిరాణా, నో హోల్సేలర్, నో డిస్ట్రిబ్యూటర్, నో సిఎండ్, నో అడ్వర్టైజ్. సో ఎవరు మిగిలేరు? కానీ కస్టమర్ అండ్ ఫ్యాక్టరీ. సో మధ్యలో ఎంత సేవింగ్ అయింది? ఒకవేళ మధ్యవర్తులు మిడిల్ మ్యాన్స్ అందరూ తీసేస్తే 60% అనేది సేవింగ్ అయింది. కానీ ఈ 60% సేవింగ్ తలుచుకుంటే ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ తీసుకోవచ్చు, కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఏమంటుందంటే ఆ 60% డైరెక్ట్ కస్టమర్ ఇస్తా అంటుంది. తీసుకోవడానికి రెడీ ఉన్నారా? तो दोस्तों यहाँ पर देखिए इस सिस्टम का नाम है थैंक यू वेरी मच डायरेक्ट सेलिंग इंडस्ट्री। और यहाँ पर क्या होता है, ट्रेडिशनल बिजनेस के अगेंस्ट में इस इंडस्ट्री का काम होता है। यहाँ पर क्या होता है, देखिए यहाँ पर कस्टमर है और यहाँ पर फैक्ट्री है, और यहाँ पर आप देख सकते हैं ये बीच वाले कोई भी नहीं है। यहाँ पर नो मिडिल मैन, कोई भी यहाँ पर एडवर्टाइजमेंट नहीं है, न कोई बीच वाले नहीं है। तो क्या होता है, डायरेक्ट कंपनी से हम जब प्रोडक्ट को खरीदारी करते हैं, जो परचेज करते हैं, तो सीधा सीधा हमारा जो 60% बीच वाले खा रहे थे वही लाखों करोड़ों रुपया हम अपने वापस हमने कस्टमर अपने जेब में रख सकता है, अपने ड्रीम फुलफिल कर सकता है। थैंक यू। సో 60% ఇచ్చే కంపెనీ గురించి తెలుసుకున్నామా? సో ఆ కంపెనీ పేరు వచ్చేసి వెస్టిజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక గ్రేట్ ఎందుకంటే 60% మనకు ఇవ్వబోతున్న కంపెనీ పేరు ఈ రోజు ఇచ్చబడిన వెస్టిజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో చూడండి, మార్కెట్ షాప్ కి వెస్టిజ్ మార్కెట్ కోసం డిఫరెంట్ యూజ్ అమ్మా. ఎస్, చూడండి, మార్కెట్ షాప్ లో ఏమైనా డిస్కౌంట్ వస్తుందా? ₹1 చూడండి, కావాలని ప్రయత్నం చేయండి. కానీ ఇక్కడ వెస్టిజ్ షాప్ లో మీకు ప్రతి ఎప్పుడు వెళ్ళినా 365 days 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. బాగుందా? సో బాగుందంటే ఏం చేయాలి? గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో నెక్స్ట్ బెనిఫిట్, మన క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తుందా మార్కెట్ షాప్ లో? నో క్యాష్ బ్యాక్. చూడండి, ఇక్కడ మనకు వెస్టిజ్ లో ఎవ్రీ మంత్ 10th కి 5 to 11% సబ్సిడీ, అంటే క్యాష్ రూపంలో మన అకౌంట్ లో మనకి ఇస్తాం. ఎగ్జాంపుల్, మనకు సిలిండర్ పైన సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుందో అదే విధంగా మనం ఇక్కడ మన ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనడం వల్ల మనకు 5 to 11% సబ్సిడీ అనేది మన అకౌంట్ లో ఎవ్రీ మంత్ 10% వస్తే ఎట్లా ఉంటుంది? సో అదే మన కంపెనీ ఇస్తా ఉంటుంది. సో నెక్స్ట్, ఫ్రీ ప్రొడక్ట్స్. బయట మార్కెట్ లో ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమైనా ఇస్తారా? కవర్ కూడా ఇవ్వరు. కానీ ఇక్కడ చూడండి, ఎవ్రీ సెకండ్ పర్చేస్ నుండి మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక ₹1000 కొన్నారనుకోండి, 10% ఎంత? ₹100 ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, ఒక ₹10,000 మీరు పర్చేస్ చేస్తే మనకి రిటర్న్ ఎంత వస్తుంది? 10%, ₹1,000. సో చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బయట మార్కెట్ లో ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరు. కానీ ఇక్కడ చూడండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీకు ఇన్ని
ఫ్రీ కావాలి అంటే ఏమంటారు? మళ్ళా కనబడ బాగుంటారు, అంతేనా? నువ్వు రాకపోయినా పర్వాలేదు మా షాప్కి అంటారు. కానీ ఇక్కడ చూడండి వెస్టీజ్ ఏం చేస్తుందంటే ఒక 100 PV కనుక మీరు 4 months, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇట్లా 4 నెలలు 100 PV అంటే ఒక PV ఇసుకోవడం 30 రూపాయల నుండి 33 రూపాయలు, అంటే ఒక 3000 నుండి 3500 రూపాయలు కనుక మీరు నెలకు 4 నెలలు కనుక 100 తీసుకుంటే 5వ నెల మే మంత్ లా 2500 రూపాయలు ఫ్రీ ఇస్తా అంటుంది. అంతేకాదు మళ్ళీ 4 నెలలు ఉండండి, మళ్ళీ 5th మంత్ మళ్ళీ 25, మళ్ళీ 4 నెలలు ఉండండి, మళ్ళీ 5th మంత్ 25, అంటే 1 year లో ఎన్నిసార్లు ఫ్రీ తీసుకున్నాం? 25 7,500 రూపీస్. అంటే మీకు ఇక్కడ ఎంత బెనిఫిట్ అయింది? 20% బెనిఫిట్ అవుతుంది. చూడండి, సో ఒక చిన్న ఫ్యామిలీ ఉంది అనుకోండి, 60 PV అంటే ఒక 2000 నుండి 2200 కనుక 4 నెలలు తీసుకుంటే 1250 రూపాయలు ఇస్తా ఉంటుంది. సో మనకు అది బయట ఏమైనా దొరుకుతుందా? లాస్ అవుతున్నాం. సో నెక్స్ట్, బయట మార్కెట్ లో ఏమైనా గ్యారంటీ ఏమైనా దొరుకుతుందా? ఇప్పుడు మనం వాడుతున్న ప్రోడక్ట్ లో కనుక మనకు నచ్చలే, మనకు పడతలేదు, మనం వాడినా కూడా మనకు నచ్చలే, పడలే, రిటర్న్ మనకి మన డబ్బులు ఏమైనా ఇస్తారా? ఇవ్వరు. గ్యారంటీ అనేది ఏం లేదు. ఒకసారి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు నేను అంటారు. కానీ ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తా ఉంటుంది. 30 days టైం ఇస్తుంది. 30% వాడుతున్నా కూడా మీకు నచ్చకపోతే మీ కవర్ లో పెట్టి ఆ స్టోర్ లో ఇచ్చేస్తే మీకు GST కట్ చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా ఉంటుంది. సో చూడండి ఎంత ఇవన్నీ మార్కెట్ షాప్ లో మనం బెనిఫిట్స్ ఎంత వచ్చింది? ఎంత? 0. ఇప్పటి వరకు మనం లాస్ అవుతున్నాం 0. అదే రైట్ సైడ్ లో తీసుకోండి, 45 to 50% అనేది మీరు ఇక్కడ నుండి బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. బాగుందా? यस सर, तो देखो यहाँ पर देखिए, मैंने अभी आपको बताया कि हम ऑलरेडी जो है ना आज तक ट्रेडिशनल मार्केट से हम खरीदारी कर रहे हैं. अब हमको क्या करना है कि ट्रेडिशनल से हमको डायरेक्ट सेलिंग में आना है. डायरेक्ट सेलिंग से हमको सिर्फ और सिर्फ अपनी दुकान बदलना है. हम आज से एक नॉर्मल कंज्यूमर थे, हमको एक स्मार्ट कंज्यूमर बनना है. यहाँ पर देखिए अपनी मार्केट शॉप के और वेस्टीज बिग प्रोडक्ट उपलब्ध हो जाए वेस्टीज कॉर्पोरेशन के लिए, क्योंकि एक ऐसी कंपनी है जिसने कंज्यूमर के बारे में सोच के जो है ना इतना बड़ा एक अपॉर्चुनिटी हम सबको ने यहाँ पर दिया है. तो यहाँ पर वेस्टीज शॉप में और नॉर्मल शॉप में, मार्केट शॉप में क्या क्या बेनिफिट्स है या नहीं है वो हम देखेंगे. सो देखिए यहाँ पर मार्केट शॉप में डिस्काउंट की अगर बात करते हैं तो कभी भी डिस्काउंट आपको नहीं मिलता है, सिवाय अगर उनके पास में आउट ऑफ स्टॉक होने वाला डेट अगर होने वाला नजदीक है तो आपको बल्क में निकालने के लिए कभी डिस्काउंट लगा देते हैं. हमेशा के लिए डिस्काउंट मिलता है क्या? नहीं. लेकिन यहाँ पर आपको 10 to 20% डिस्काउंट 365 डेज वेस्टीज शॉप में आपको मिलता रहेगा. फर्स्ट बेनिफिट. नेक्स्ट बेनिफिट, ये मार्केट में अगर हम कोई भी खरीदारी करते हैं तो कभी कैशबैक आया है? नहीं है. लेकिन यहाँ पर 5 से लेकर 11% आपको हमेशा जो है ना आपको कैशबैक मिलता रहेगा. और थर्ड बेनिफिट ये है कि जो मार्केट में फ्री प्रोडक्ट्स नाम की कोई भी चीज नहीं होती है. हम कितना भी चाहे परचेजिंग करें, कोई एक शैम्पू के पैकेट भी फ्री नहीं देता मार्केट में. लेकिन यहाँ पर हम जब कभी भी परचेज करते हैं तो यहाँ पर 10% के एक्स्ट्रा प्रोडक्ट भी फ्री दिए जाते हैं. नेक्स्ट, उसके बाद में कोई भी मार्केट में स्पेशल बेनिफिट्स ना की कोई भी चीज नहीं है. लेकिन यहाँ पर वेस्टीज शॉप में आपको कंसिस्टेंसी ऑफर के नाम पे आपको हर 4 महीने में एक बार 2500 के प्रोडक्ट आपको फ्री दिए जाते हैं. साल में आप 3 बार इससे होगी ऑफर आप ले सकते हैं. तो यहाँ पर अगर कोई छोटी फैमिली है, अगर कोई 2000 रुपीज के वॉट के प्रोडक्ट खरीद रहे हैं तो वो लोगों के लिए जो है ना 1250 रुपए के प्रोडक्ट आप यहाँ पर देख सकते हैं. और एक चीज, यहाँ मार्केट शॉप में कोई भी गारंटी कोई भी प्रोडक्ट की नहीं रहती है, लेकिन वेस्टीज शॉप में आपको 100% सेटिस्फैक्शन गारंटी मिलती है. जो भी कौन सा भी एक प्रोडक्ट उठा के देख लीजिए, उसके ऊपर बाज़ाब्ता लिखा हुआ है. अगर आप सेटिस्फाई नहीं है तो बाज़ाब्ता लाके दूसरा प्रोडक्ट ले सकते हैं या फिर पैसे भी आप अपने वापस ले सकते हैं. इतनी पावरफुल, इतना सेटिस्फैक्शन पब्लिक में सबसे ज्यादा यही कंपनी के प्रोडक्ट्स में है. और ये सारे के सारे का बेनिफिट देख लें तो मार्केट में 0 बेनिफिट्स है. लेकिन वही हम अगर वही मार्केट से चेंज करके हम वेस्टीज से हम अगर हमारी खरीदारी करते हैं वेस्टीज शॉप से तो 45 से लेके 50% बेनिफिट एज ए कस्टमर हम ले सकते हैं. थैंक यू. సో ఇప్పటివరకు ఏమైనా ఎక్స్ట్రా వర్క్ చేసినామా? యాజ్ ఎ కస్టమర్ లాగా జస్ట్ మనం చేసినది ఏది, షాప్ చేంజ్ చేసినాము, బ్రాండ్ చేంజ్ చేసినాము, ఒక 50% బెనిఫిట్ అనేది తీసుకున్నాం, అంతేనా? సో దీనికి ఏమైనా మన ప్రెసెంట్ వర్క్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా?
లేదు. సో ఒకసారి రెఫరల్ బిజినెస్ లకు వెళ్దాం. సో మనకు తెలిసిన రెఫరల్ బిజినెస్ ఏమున్నాయి? ఓలా, ఊబర్, గూగుల్ పే, ఫోన్ పే, ఇవన్నీ వాడుతురా? సో వాడి మీరే వాడుతురా, ఎవరికైనా రిఫర్ చేస్తున్నారా? ఎందుకు? మీకు నచ్చింది, బాగుంది కాబట్టి రిఫర్ చేస్తారు. రిఫర్ చేయడం వల్ల మనకు ఎంత బెనిఫిట్ వస్తుంది? పర్మనెంట్ రిఫరల్ బెనిఫిట్ వస్తుందా? సింగిల్ టైం రిఫరల్ బెనిఫిట్ వస్తుందా? సింగిల్ టైం రిఫరల్ బెనిఫిట్ వస్తుంది. అదే ఆ పర్సన్, ఒక ఎగ్జాంపుల్ గూగుల్ పే, ఫోన్ పే మీ ఫ్రెండ్ కి చేసి అనుకోండి, అతను ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఒక 50 రూపాయల నుండి 150 రూపాయలు వస్తుంది. అంటే కంపెనీ ఒక పర్సన్ ని మీకు 50 రూపాయల నుండి 150 రూపాయలు కొనేసుకుంటుంది. సో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఒక 50 నుండి 150 రూపాయలు వస్తున్నాయి. అదే సెకండ్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 1 రూపాయి వస్తుందా? ఒకవేళ సెకండ్ ట్రాన్సాక్షన్ నుండి మీకు అతను ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా మీకు డబ్బులు వస్తే ఎట్లా ఉంటుంది? కంపెనీ బ్యాంక్ అనేది పోతుంది, అంతేనా? కానీ ఇక్కడ చూడండి, ఒకసారి మన రెఫరల్ బెనిఫిట్ ఎట్లా ఉందో నేను చెప్తాను. यस, तो दोस्तों यहाँ पर देखिए, यहाँ पर एक आप अपनी शॉप चेंज किए, अपने बेनिफिट्स आपको मिले, तो आप क्या करेंगे? आपको जो बेनिफिट मिल रहे हैं वो अगर कोई अच्छा है तो लोगों को बताएंगे, नहीं बताएंगे? ऑलरेडी हम बता रहे हैं 21st सेंचुरी में यहाँ पर देखिए दोस्तों, यहाँ पर बहुत सारा बिजनेस जो है ना रेफरल पे चल रहा है। ओके, तो रेफरल पे बहुत बड़ा बिजनेस होता है। यहाँ पर देखिए दोस्तों, यहाँ पर ओला है, ऊबर है, ये सारे कंपनीज को हम ही ने रेफर किया है, राइट और नॉट? जब यहाँ पर हमको वन टाइम बेनिफिट मिल गया, ओला को रेफर करने से, ऊबर को रेफर करने से, यहाँ पर हमको जो है ना, यहाँ पर ये लेकिन यहाँ पे एक बार में बेनिफिट दिए, उसके बाद में वही लोग अपना बिजनेस कर रहे हैं, फायदा हमको नहीं दे रहे हैं। और वो इसे फोन पे और पेटीएम और गूगल पे, ये सारे लोग जो है ना, हम ही से रेफर, हम ही नहीं किया ना को रेफर कि हम यूज कर रहे हैं, अच्छा है आप यूज करो, अपने फ्रेंड्स को हम ही बताया ना, करेक्ट है ना? कोई सेल्समैन आया कि इनकी कंपनी से आपके पास सर आप ये यूज करो बोल के आया है? नहीं है। हम ही लोग इसका पब्लिसिटी करें, हम ही लोग इसका एडवर्टाइजमेंट करें, हम ही इसको रेफर करें। 21st सेंचुरी में सबसे बड़ा अगर बिजनेस हो रहा है तो वो है रेफरल। और यहाँ पर और एक चीज आप गौर करने की जरूरत है, यहाँ पर एक दिमाग से बिजनेस हो रहा है दोस्तों। देखिए यहाँ पे ओला, उबर के पास में किसी की जाती कार है क्या? किसी का ड्राइवर है? कोई कस्टमर का जाती है? कार भी हमारी है, ड्राइवर भी हमारा है, हम ही कस्टमर है, बीच में लोग पैसा कमा रहे, राइट? नेक्स्ट, फोन पे, पेटीएम, गूगल पे, इनके पास में खुद का अपने बैंक अकाउंट है? नहीं है। बैंक हमारा, मेरा बैंक अकाउंट, आपका बैंक अकाउंट, मैं मेरे बैंक से ट्रांसफर कर रहा हूँ आपके बैंक अकाउंट में, कहीं पैसा ये लोग कमा रहे। ये दिमाग से ये बिजनेस हो रहा है 21st सेंचुरी का दोस्तों। यही बात हम आपको समझाने जा रहे हैं। गौर से सुनिए कि यहाँ पर इस बिजनेस में आपको इन्वेस्टमेंट लगाना नहीं है, यही रेफरल से आपको यहाँ पर बहुत बड़ा बिजनेस खड़ा करना है। यहाँ पर कंपनी का మన వెస్టీజ్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇప్పటి వరకు యాజ్ ఎ కస్టమర్ లాగా షాప్ చేంజ్ చేసిరు, బ్రాండ్ చేంజ్ చేసిరు, 50% బెనిఫిట్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఇన్కమ్ పొటెన్షియల్ చూద్దామా? మనకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది రిఫరల్ చేయడం వల్ల? ఎగ్జాంపుల్, మనము పర్సనల్ షాపింగ్ ఒక 3000 రూపాయలు చేసినాం. సో మనకి ఎంత వచ్చింది బెనిఫిట్? 50% బెనిఫిట్ అనేది వచ్చింది. సో 50% బెనిఫిట్ వచ్చింది, మన దగ్గర పెట్టుకుంటామా లేకపోతే మన నియర్ అండ్ డియర్ కి చెప్తామా? రిఫర్ చేస్తాం. ఆల్రెడీ మనం ఓలా, ఊబర్, గూగుల్ పే, ఫోన్ పే చేస్తున్నామా లేదా? అదే విధంగా మనము ఒక 10 మందికి, అంటే ఈ ప్రపంచంలో నీకు తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మీరు చెప్తే వినే ఒక 10 మంది దొరుకుతారా? దొరకరా? సో 10 మంది కూడా రిఫర్ చేసి మీరు నచ్చిన తర్వాత, సో ఆ 10 మంది కనుక వాళ్ళ ఇంట్లో కూడా కావాల్సిన సపోర్ట్ స్థాయి కనుక 3000 రూపాయలు తీసుకుంటే బిజినెస్ ఎంత అవుతుంది? 30,000 రూపీస్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. టోటల్ అయింది అది మీ వల్లనే కదా. సో మీకు ఏం చేస్తుందంటే కంపెనీ ఇప్పటి వరకు అక్కడ మనకు యాజ్ ఎ కస్టమర్ లాగా 50% బెనిఫిట్ ఇచ్చింది. ఇక్కడ మీకు టర్న్ ఓవర్ మీద 30% మీద 10%, అంటే టోటల్లీ 60% రావాలి కదా మనకు. ఆ 10% ఇక్కడ ఎంత? 30,000 10% ఎంత? 3,000 రూపీస్ మీ అకౌంట్ లో పడుతుంది. సో చూడండి, బయట ఎన్నో రిఫర్ చేస్తున్నాం, మనము రిఫర్ చేస్తున్నాము, అవన్నీ చేస్తున్నాం, కానీ మనకేమైనా డబ్బులు వస్తున్నాయా? ఉట్టి సాటిస్ఫాక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒక మంచి పని చేసినా, రిఫర్ చేసినా, 10 మందికి చెప్పినా. కానీ ఇక్కడ 10 మందికి మీరు షాప్ చేంజ్ చేయడం వల్ల మీ నెక్స్ట్ మంత్ షాపింగ్ ఫ్రీ అయిపోయింది. ఎందుకు? మీ అకౌంట్ లో 3000 రూపాయలు పడిపోయినాయి. కాబట్టి నెక్స్ట్ మంత్ మీ జోన్లోకి 3000 తీయాల్సిన అవసరం లేదు. సో ఆ 3000 వచ్చినాయని మీ దగ్గర పెట్టుకుంటారా? 10 మందికి కూడా చెప్తారా?
సో ఆ 10 మందికి కనుక చెప్తే ఆ 10 మంది ఊరుకుంటారా? సో మాకు కూడా 3000 కావాలంటే సో వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన 10 మందికి మనం చెప్పమని చెప్తాము. సో ఎంతమంది అవుతారు? 100 పీపుల్ అవుతారు. 100 పీపుల్ కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన సబ్బు పేస్ట్ వాళ్ళు కొంటారా కొనాలా? సో కొనడం వల్ల టర్న్ ఓవర్ ఏంటండి? 3 lakhs టర్న్ ఓవర్. 3 lakhs టర్న్ ఓవర్ 10% ఎంత? 30,000 రూపీస్ మీ అకౌంట్ లో పడుతుంది. సో ఆ 10 పీపుల్ కి 3,000 రూపీస్ పడుతుంది. సో చూడండి ఇక్కడ అందరికీ బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళ బెనిఫిట్ ఉంటుంది, మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఒక 3 to 6 months లో మీరు ఈజీగా 30,000 ఇన్కమ్ ఆల్రెడీ తీసుకోవచ్చు. చాలా మంది తీసుకుంటున్న వాళ్ళు మీరు ఇప్పుడు చూడబోతారు. సో నెక్స్ట్ ఆ 100 మంది కూడా రేపు పొద్దున ఇంకో 10 మంది షేర్ చేస్తారా షేర్ చేయరా? వాళ్ళకి 3000 రూపాయలు వస్తున్నాయంటే షేర్ చేస్తారా షేర్ చేయరా? ఆ 100 మంది కూడా 10 మంది చెప్పడం వల్ల ఎంతమంది అవుతున్నారు? 1000 పీపుల్ అవుతున్నారు. 1000 పీపుల్ కూడా వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకుంటారా తీసుకోరా? సో 3 రూపాయలు తీసుకోవడం వల్ల టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 30 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. ఒక్క నిమిషం ఆలోచించండి కదా. మీరు ఏమైనా షాప్ పెట్టిరా? ఏమైనా గోడౌన్ ఏమైనా మెయింటైన్ చేసిరా? ఏమైనా డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టిరా? జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసిరు, బ్రాండ్ చేంజ్ చేసిరు. ఒక 10 మందికి చెప్పేది ఆ 10 మంది 100 మందిని తయారు చేసిరు. ఆ 100 మంది 1000 మందిని తయారు చేసిరు. ఆ 1000 మంది వల్ల మీ టర్న్ ఓవర్ 30 లక్షల 10% ఎంత? 3 lakhs రూపీస్ అకౌంట్ లో పడుతుంది. మీ లైఫ్ ఎట్లా ఉంటుంది? ఎవ్రీ మంత్ 3 lakhs వస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది? మీ డ్రీమ్ ఫుడ్ చేసుకోవచ్చా? ఒక లగ్జరీ హౌస్ కొనొచ్చా? ఒక లగ్జరీ కార్ కొనొచ్చా? బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చా? చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫారెన్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించచ్చా? పీస్ఫుల్ రిటైర్మెంట్ కూడా ఉంటుందా? అంటే చూడండి ఎన్ని విధాలుగా మీరు ఒక చారిటీ చేయొచ్చు. రేపు పొద్దున ఆ 1000 మంది కామ్గా కూర్చుంటారా? లేకుంటే వాళ్ళకి తెలిసిన 10 మంది కూడా చెప్తారా? వాళ్ళకి కూడా తెలిసిన 10,000 మంది అవుతారు. 10,000 మంది అయితే మీ టర్న్ ఓవర్ ఎంత, మీ ఇన్కమ్ ఎంత మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. If you work for 1 to 2 years in Prestige, you can earn 1 lakh to 2 lakhs per month. ఒకవేళ మీరు కనుక మీరు రోజుకి 1 నుండి 2 గంటలు కనుక మీరు కష్టపడగలిగితే 1 to 2 years మీరు నెలకు 1 to 2 lakhs అనేది ఈజీగా ఇక్కడ తీసుకోవచ్చు. जैसे दोस्तों यहाँ पर मैंने रेफरल की बात की थी, यहाँ पर बिजनेस की मेरी बात अधूरी रह गई, आप लोग खाली में रोक दिए. तो मैं ये बोलना चाह रहा था कि यहाँ पर रेफरल से हमको यहाँ पर बिजनेस खड़ा करना है, राइट? सो हमने क्या किया था? शॉप चेंज किया, राइट? सो यहाँ पर अच्छा जब लगा तो हम क्या करेंगे और लोगों को बोलेंगे. तो सिंपल हमको यही करना है. यहाँ पर देखिए इतना बड़ा बिजनेस है, जैसे कि ओला ओवर का एग्जाम्पल दिया, उन लोगों ने कोई भी टेंशन नहीं दिया. यहाँ पर भी हमको टेंशन लेना नहीं. सो कारें खरीदी क्या उन लोगों ने? पहले नहीं ना, अपने से ही कार्य लिए, अपने से ही करना. तो हमको यहाँ पर भी वही काम करना है. कंपनी के कोई भी प्रोडक्ट के मैन्युफैक्चरिंग की टेंशन हमको लेना नहीं है, वो कंपनी कर देगी. उसको फिर ट्रांसपोर्टेशन का टेंशन लेना नहीं है, वो भी कंपनी कर देगी. उसको फिर यहाँ पर शॉप लगाना, गोडाउन लगाने का टेंशन हमको लेना नहीं है, वो भी कंपनी करके देगी. फिर शॉप में एक ऑपरेटर को गिराने की जरूरत नहीं है, उसका किराया भरना नहीं है, वो भी कंपनी कर देगी. ये सारी की सारी चीजें कंपनी करके रेडीमेड आपके यहाँ पर जगह जगह पे शॉप रख रही है. और यहाँ पर बोल रही है कि अगर आपको अच्छा दिखा तो यहाँ से आप लोगों जो है ना आपके नेटवर्क बढ़ाओ, अपने कंज्यूमर को नेटवर्क में बढ़ा लो. सिंपल ये रेफर करना है. तो हम कितने लोगों को बोल सकते हैं बेनिफिट हो सकता है? कितने लोगों को बोलेंगे? कितने लोगों को? अनलिमिटेड, राइट? लेकिन हम यहाँ पर एक 10 लोगों को लेकर चलेंगे. 10 लोगों को तो बता सकते हैं ना. क्या कोई नींद आ रही है किसी को? नो आ रही है भाई, यस बोल के बुलाए. तो कितने लोगों को नींद आ रही है? हाथ लगाए. नहीं आ रही? आजू बाजू चेक करो, किसी को कोई नींद में है, कोई सो रहे क्या? आ रहे क्या? क्योंकि उनकी सुस्ती जो है ना आपको भी आने का चांस है, राइट? तैयार है आप लोग? यस, थैंक यू. सो यहाँ पर अगर हम 10 लोगों को बिजनेस के बारे में बताते हैं तो कंपनी अगर वो लोग 3,000 रुपए का प्रोडक्ट हम यहाँ पर खरीदते हैं तो अपना टर्नओवर होता है 30,000 रुपए का. इसमें कंपनी क्या होती है कि ये टर्नओवर आपकी वजह से हुआ है, इसके अमिताभ बच्चन आप हैं, इसके सेलिब्रिटी आप हैं, वही कॉस्ट हम जो लोगों को देते हैं यहाँ पर आपको देंगे. वो क्या इसके 10% बेनिफिट जो है ना 3,000 रुपीज हमारे अकाउंट में ट्रांसफर. आप जैसे 3,000 रुपीज हमको आ गए, हम क्या करते हैं? हम करते हैं ये 10 लोग भी बोलते सीधा लेके हमको तुम खरीदे, हमको भी 3,000 रुपए आए, हमारी शॉपिंग फ्री हो गई. अब ये लोग जो है इनके भी जैसे कि सलीम साहब का चेक देख के सीमा साहब को जरा पेट में दर्द हुआ था ना, तो अब
हम उनको भी तो होगा, इनको 3000 है तो हमको भी आना। अब ये लोग भी अपने अपने 10 लोगों को ढूंढ लेंगे नहीं, अब ये लोग भी अपने 10 लोगों को ढूंढेंगे तो अपने टीम का साइज होता है 100 लोग। अब ये 100 लोग जब होंगे अपने घर के लिए अपनी जरूरत का सामान 3000 रुपए का सामान अगर खरीदते हैं तो यहाँ पर 3 लाख का टर्नओवर होता है। जैसे 3 लाख का टर्नओवर हुआ आपकी 10 तारीख को 30,000 रुपए आपके अकाउंट में ट्रांसफर। ये 30,000 रुपए कमाने के लिए 21 साल पढ़ाई करना, फिर 5 साल नौकरी करना, तब जाके MBA वो ये PG करने के बाद में 15, 20, 25, 30 हजार की इनकम आती है। करेक्ट, बराबर है। तो यहाँ पर सिर्फ यहाँ पर 100 लोग अपनी टीम में कंज्यूमर करते हैं तो 30,000 रुपए की इनकम यहाँ पर ले सकते हैं। इसके बाद में सिलसिला रुकेगा नहीं। यहाँ से जब 1000 पीपल्स की टीम होगी, नेटवर्क बनेगा, तो ये 1000 पीपल जब अपने घर के सामान के लिए 3000 रुपए की खरीदारी करेंगे तो हमारा टर्नओवर होता है 30 लाख। और ये 30 लाख में 10% कितना हुआ? कितना हुआ? कितना हुआ? 3 लाख रुपए आपके अकाउंट में ट्रांसफर कर देगी कंपनी। इस साल में 100 रुपए से लेके 12,60,000 रुपए कमाने वाले ले सकते हैं, नहीं ऑलरेडी देने वाले यहाँ पर हैं। अब हमारा जैसा खत्म होगा, सारे लोगों को देखेंगे। क्या तैयार है? क्या तैयार है? तो यहाँ पर अगर आप 1 से 2 साल आपके लगाते हो, जो भी आप काम कर रहे हो वो करते हुए उसको डिस्टर्ब ना करते हुए 1 से 2 घंटे का टाइम इस बिजनेस में लगाते हो सीरियसली, जिन्होंने भी आपको यहाँ पर बिठाया उनके साथ में आप मिलके 2 साल अगर काम कर सकते हो तो ये इनकम आप पा सकते हो। So success is not an overnight journey. అంటే వీళ్ళ జీవితంలో గెలుపు ఒక్క రోజు వరించలేదు, వాళ్ళు కష్టపడ్డారు. సో కాబట్టి ఇక్కడ కూడా మనం 1 to 2 years అనేది గనక హార్డ్లీ మనం ఇక్కడ వర్క్ చేస్తే ఈజీగా మనం కూడా సక్సెస్ అనేది తీసుకోవచ్చు. तो दोस्तों यहाँ पर देखिए, मैंने बताया 1 से 2 साल आपको यहाँ पर रहना है। कोई भी काम इजी जैसे शुरू करेगा ऐसा नहीं होगा। रात कोई भी काम में तरक्की नहीं होती। यहाँ पर आपको 1 से 2 साल का टाइम देना है, आपको सीखना है। సో బెస్ట్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన రెసిస్టెంట్ టీమ్ చెప్తున్నా. సో చూడండి, ముగ్గురు త్రిమూర్తులు గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్బీర్ సింగ్ అండ్ దీపక్ సార్, ఈ ముగ్గురు కలిసి 2004 లో వెస్టీజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసి మనకు ఇప్పుడు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 10 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు 400 ప్లస్ నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్లస్ 6 మంది తోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు 3 కోట్ల మంది యాక్టివ్ పీపుల్ వాడుతున్నారు. 5 కోట్ల టర్నోవర్ చేసింది 2004 లో. ఇప్పుడు 3,000 నుండి 3,700 కోట్ల టర్నోవర్ చేస్తుంది. 2 బ్రాంచెస్ తోటి స్టార్ట్ అయింది, ఢిల్లీ అండ్ బెంగళూరు. ఇప్పుడు 3,500 ప్లస్ బ్రాంచెస్ అనేది ఉన్నాయి. तो दोस्तों इस कंपनी के बारे में प्रेस्टीज मार्केटिंग प्राइवेट लिमिटेड 2004 में शुरू हुई। आज से जो है ना 18 साल अपने कंप्लीट कर चुकी है और पहले साल में 10 प्रोडक्ट से स्टार्ट हुआ। आज 400 से ज्यादा कंपनी के पास प्रोडक्ट है और नेचुरल प्रोडक्ट है और 6 डिस्ट्रीब्यूटर के साथ में स्टार्ट हुए। आज 3 करोड़ से ज्यादा इसके एक्टिव डिस्ट्रीब्यूटर्स हैं और पहले साल में 5 करोड़ टर्नओवर करने वाली कंपनी आज 3,000 से ज्यादा का टर्नओवर कर रही है। और शुरू में 2 ब्रांचेस से स्टार्ट हुआ, आज 3,500 से ज्यादा इसके ब्रांचेस हैं। So excellent awards, best organic products, best organic company, best CEO, halal certificate, ISO certificate, GMP certificates and 100 plus certificates ने हमारे वेबसाइट पर చూసుకోవచ్చు. तो हमारी कंपनी के पास बहुत सारे एक्सीलेंस अवार्ड्स हैं, जैसे कि WHO सर्टिफिकेशन, NIM सर्टिफिकेट, क्वालिटी एंड क्वांटिटी सर्टिफिकेट, QS सर्टिफिकेट, बहुत सारे 130 से ज्यादा सर्टिफिकेशन हमारी कंपनी के पास। तो ఇక్కడ బాగుంది. ఒక క్వశ్చన్ అడుగుతా, ఒక డాక్టర్ కావాలంటే మనం ఏ కాలేజ్లో చదువుకోవాలి? మెడికల్ కాలేజ్ లో చదువుకోవాలా, ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకోవాలా? అప్పుడే డాక్టర్ అవుతారు. ఒక ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకోవాలి. ఒక అడ్వకేట్ కావాలంటే లా కాలేజ్ లో చదువుకోవాలి. సో ఇక్కడ కూడా మనకు బెస్టీజ్ అనేది ఒక రూట్ చూపించింది, అదంతా బాగుంది. కానీ సక్సెస్ చేయాలంటే ఒక గురువు కావాలా లేదా, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలా లేదా? అదే మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వబోతుంది. నేను చెప్పబోతున్నాను హూ విల్ హెల్ప్ us. तो दोस्तों यहाँ पर इस बिजनेस में हर एक चीज में सक्सेस पाने के लिए कोई ना कोई हेल्प हमको जरूरत है। तो यहाँ पर हमको इस बिजनेस में सक्सेस पाने के लिए कौन हेल्प करेगा, देखने के लिए तैयार है? So that is education system very important.
तो दोस्तों हमारे पास एक बहुत ही वर्ल्ड का पावरफुल एजुकेशन सिस्टम है, विनिंग टीम एजुकेशन सिस्टम, और इसमें यहाँ पर विनिंग टीम ऐप है, अपने पास में बुक्स है, ऑडियोस है, सीरीज है, सेमिनार्स है और ट्रेनिंग प्रोग्राम है, बहुत सारे नॉलेज हम यहाँ से ले सकते हैं, इस बिजनेस में सक्सेस पा सकते हैं। సో టైం మనీ సెక్యూరిటీ గురించి తెలుసుకున్నాం ఒకసారి. సో అన్ఎంప్లాయ్ అంటే జాబ్ లేని పర్సన్ దగ్గర అన్లిమిటెడ్ టైం ఉంటుంది, ప్లస్ ఇంకా జీరో సెక్యూరిటీ ఉంటుందా, జీరో ఉంటుంది. అదే జాబ్ చేసే పర్సన్ దగ్గర ఒకసారి చూడండి, టైం అనేది ఉండదు, మనీ ఉంటుందా, మనీ కూడా ఉండదు, సెక్యూరిటీ ఉంటుందా అంటే సెక్యూరిటీ కూడా ఉండదు. సరే ఒక బిజినెస్ చేసే పర్సన్ ని చూద్దాం. బిజినెస్ చేసే పర్సన్ దగ్గర టైం అనేది ఉండదు, డబ్బులు మాత్రం ఉంటది కానీ సెక్యూరిటీ మాత్రం ఉండదు. కానీ మన వెస్టీజ్ వినింగ్ టీమ్ 1 to 2 years కనుక మీరు డైలీ 1 to 2 hours కనుక మీరు ఇక్కడ ఇవ్వగలిగితే మీకు అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ మనీ అండ్ అన్లిమిటెడ్ సెక్యూరిటీ వస్తే ఎట్లా ఉంటుంది? टाइम वाली सिक्योरिटी जिसके पास है वो आज सक्सेसफुल है। वो कौन से कैटेगरीज में उनके पास में टाइम वाली सिक्योरिटी हम देखेंगे। यहाँ पर फर्स्ट कैटेगरी अनएम्प्लॉयड की, और इनके पास में बहुत सारा टाइम है, यस, लेकिन इनके पास में मनी नहीं है और सिक्योरिटी नाम की कोई चीज नहीं है। दूसरी कैटेगरी है जॉब, जो कि हम बहुत सारे लोग हैं जॉब में, इनके पास में ना टाइम है, ना मनी है, ना सिक्योरिटी है। और तीसरी कैटेगरी है बिजनेस की, इनके पास तो बिल्कुल भी टाइम नहीं है, मरने की भी फुर्सत नहीं है, खाना खाने की भी फुर्सत नहीं है, पैसे इनके पास है, लेकिन अपनी फैमिली को कहीं लेके जाने का कोई टाइम नहीं है, ना इनके पास में कोई सिक्योरिटी है। कोई भी अगर अपोजिट में दूसरा बिजनेस आ गया तो इनका भी बिजनेस खत्म। लेकिन ये वेस्टीज और विनिंग टीम में जो लोग भी हैं, जो भी सक्सेसफुल पीपल हैं, यहाँ पर जो भी काम करते हैं, इनके पास में टाइम भी है, मनी भी है और सिक्योरिटी भी है। यस, थैंक यू। సో చూడండి సక్సెస్ఫుల్ చూసామా? సో వినింగ్ టీమ్ సృష్టికర్త మన చీఫ్ మెంటర్ ఎస్పీ పాటిల్ సార్ అండ్ ఫ్యామిలీ. చూడండి ఒక గ్రేట్ క్లాస్ మనకు వినింగ్ టీమ్ లాంటి ఒక గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనకు ఉట్టి డబ్బులనే కాదు, ఒక జీవితం మనం ఎలా జీవించాలో, ఒక మనిషితో ఎట్లా ఉండాలో కూడా మనకు చాలా ఎడ్యుకేషన్ ఇస్తే ఎస్పీ పాటిల్ సార్ ఒక గ్రేట్ క్లాస్ మళ్ళొక్కసారి నాకు. సో చూడండి ప్రతి ఒక్కరు లాక్డౌన్ టైంలో మనకు కార్ ఈఎంఐలు కట్టలేకపోయినాము, హౌస్ ఈఎంఐస్ కట్టలేకపోయినాము, కానీ అదే లాక్డౌన్ టైంలో ఎస్పీ పాటిల్ సార్ ఈ బిజినెస్ లో 1,30,00,000 పెట్టి పోషకాలను తీసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ నేను డబ్బుల వరకే చెప్పిన, ఇక్కడ మన లెవెల్స్ పెరుగుతూ ఉంటే ప్రమోషన్స్ కూడా వస్తుంటుంది. సో మనకు ఒక ట్రావెల్ ఫండ్ వస్తుంది, ఒక కార్ ఫండ్ వస్తుంది, ఒక హౌస్ ఫండ్ వస్తుంది, ఇది కూడా పర్మనెంట్ అనేది వస్తుంది. సో ఆ విధంగా సార్ నంబర్ ఆఫ్ కార్స్ అనేది తీసుకున్నారు. So दोस्तों इस विनिंग टीम एजुकेशन सिस्टम को स्थापित करने वाले, स्टार्ट करने वाले हमारे ग्रेट पर्सनालिटी, एक चैंपियन ऑफ चेवन अवार्डी और इंदिरा प्रियदर्शनी गांधी अवार्डी, बहुत सारे अवार्ड्स उनको मिले हैं अपने एसपी पाटिल सर एंड फैमिली। बिग राउंड ऑफ अप्लॉज हो जाए साथ के लिए। ऊपर वाले लोग पहले वाले अमीर और सर्टिफिकेट पर जो अच्छे नहीं करते हैं। विनिंग टीम एजुकेशन सिस्टम इज ए वर्ल्ड बेस्ट एजुकेशन सिस्टम इज स्टार्टेड शोर। సో సార్ లాక్డౌన్ పీరియడ్ లో 1,30,00,000 పెట్టి ఒక కోర్స్ కార్ తీసుకోవడం జరిగింది. ఇన్ని కార్లు మీ బిజినెస్ నుంచి సార్ తీసుకోవడం జరిగింది. 1 crore ప్లస్ ఇన్కమ్ అనేది పర్ మంత్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సో సార్ వచ్చేసి ఇంటర్వ్యూ సార్ అండ్ సత్యేంద్ర గౌడ్ సార్ మనకు వినింగ్ టీమ్ ని హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ హైదరాబాద్ పర్సన్. సార్ వచ్చేసి యాపిల్స్ లో మొబైల్ షాప్, ఆటోమొబైల్ షాప్ చేసుకుంటూ పార్ట్ టైం లాగా ఈ బిజినెస్ చేసుకుంటూ సార్ ఆల్రెడీ కరోడ్పతి. కానీ ఈ బిజినెస్ ఎందుకు తీసుకున్నట్టే సార్ ఆటోమొబైల్స్ లో ఎంత మందికి జాబ్ ఇవ్వలేకపోయింది, కానీ ఇక్కడ కొన్ని వేల మందికి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ చేసుకునే ఒక గ్రేట్ బిజినెస్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్, ఒక గ్రేట్ ప్లస్ సాక్షి. ఇప్పుడు లాక్స్ లో చాలా మంది ఇన్కమ్ తీసుకుంటూ ఇప్పటివరకు 2 కార్లు అనేది తీసుకుని ఈ బిజినెస్ లో. तो दोस्तों यहाँ पर देखिए अपने हैदराबाद तेलंगाना के मेंटर इंद्रजीत सिंह सर और सतेंद्र मैडम, इन्होंने इस बिजनेस में विजनिंग टीम एजुकेशन सिस्टम को यहाँ पर स्टार्ट किया है और ये ऑलरेडी ट्रेडिशनल बिजनेस में है और करोड़पति है और खानदानी रईस है, लेकिन फिर भी इस बिजनेस में सिक्योरिटी यहाँ पर है। उन बिजनेस में सिक्योरिटी नहीं है, नाम जब समझ में आई तो ये बिजनेस को स्टार्ट करके आज लैक्स ऑफ रुपीज में इनकम ले रहे हैं और BMW कार और होंडा कार भी इसी बिजनेस में स्टार्ट किया। लीजिए సో నెక్స్ట్ సార్ వచ్చేసి చరణ్ సార్ అండ్ భార్గవి సింగ్ మేడం. సార్ వచ్చేసి ఒక ప్రొఫెసర్, ఒక గోల్డ్ మెడలిస్ట్, ఓయో క్యాంపస్ లో ప్రొఫెసర్ సార్ గోల్డ్ మెడలిస్ట్. మేడం వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే వీళ్ళు కూడా లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ తీసుకుంటూ
తీసుకుంటున్న టైంలో కూడా ఈ బిజినెస్ లో వచ్చింది దేనికంటే ఇక్కడ టైం మనీ సెక్యూరిటీ కోసం. ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ నుండి ఫ్రీ అయిపోయారు. టెన్షన్ ఫ్రీ, టైం ఫ్రీడమ్, జాబ్ ఫ్రీడమ్, సెక్యూరిటీ ఫ్రీడమ్ తో పాటు లాక్స్ వల్ల ఇన్కమ్ తీసుకుంటూ మంచి వాళ్ళ కింద కొన్ని వందల మంది లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్. So यहाँ पर और एक ग्रेट कपल चरण सिंह सर और भार्गवी मैडम एक सर उस्मान डिस्ट्रिक्ट गोल्ड मेडलिस्ट है, प्रोफेसर है, और मैडम जो है सॉफ्टवेयर प्रोफेशनलिस्ट है, लेकिन फिर भी एक सक्सेसफुल लाइफ लीड कर रहे थे, लेकिन फिर भी जो है ना सिक्योरिटी उसमें नहीं है, बल्कि इस बिजनेस को स्टार्ट किया। आज बहुत सारे लोगों की सक्सेस के पीछे इन लोगों का हाथ है और इस बिजनेस से लाख रुपीस में इनकम ले रहे हैं, और यहाँ पर एक बहुत अच्छी कार और शानदार घर भी इन्होंने इस बिजनेस से लिया है। సో ఈసారి బిజినెస్ చేస్తే మనం ఎందుకు చేయకూడదు? చేయలేదా? ఒక గవర్నమెంట్ సార్ ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నట్టు మనం కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ సార్ వచ్చేసి సత్యనారాయణ కుల్కర్ణి అండ్ షీలా కుల్కర్ణి మేడం ఒక మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ సంగారెడ్డి నుండి. చూడండి ఈసారి ఒక లాక్స్ ఆఫ్ ఇన్కమ్ రూపీస్ తీసుకుంటూ సార్ కింద కొన్ని వందల మంది వేల మంది అనేది లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటూ అనేది వెళ్తున్నారు. So और एक यहाँ पे ग्रेट लीडर सत्यनारायण कुलकर्णी सर और शीला कुलकर्णी मैडम बहुत इन्होंने मेहनत किया है स्टार्टिंग में, और ये भी एक लाख रुपीस में इस बिजनेस में इनकम कमा रहे हैं, और यहाँ पर एक बहुत ही संगारेड्डी से इस बिजनेस को स्टार्ट किया है, और बहुत ही इनके अंडर में भी बहुत सारे लोगों की लाइफ चेंज की है। थैंक यू। సో సార్ వచ్చేసి సలీం సార్ అండ్ షాయిన్ మేడం, సార్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ అండ్ హోమ్ మేకర్. చూడండి ఇక్కడ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్తాం, గోల్డ్ మెడలిస్ట్ చూస్తాం. సార్ వచ్చేసి 7th క్లాస్ చదువుకున్న పర్సన్, క్యాబ్ డ్రైవర్ కూడా ఇక్కడ లక్షలలో ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. చూడండి సో మనం కూడా తీసుకోవట్లేదా? तो यहाँ पर और एक ग्रेट कपल है सलीम सर और शाहिन मैडम, एक नॉर्मल से कैब ड्राइवर से इस बिजनेस की इन्होंने शुरुआत की। 26 लाख रुपए खर्चा था उस टाइम पे इस बिजनेस को स्टार्ट किया, और यहाँ पर आज अपनी एक ओन 2 गाड़ी है और लाख रुपीस में इनकम ले रहे हैं। नेक्स्ट సో నెక్స్ట్ సార్ వచ్చేసి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. సో సార్ కూడా వచ్చేసి క్యాబ్ డ్రైవర్, మేడం కూడా వచ్చేసి ఒక హోమ్ మేకర్. అంటే సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఈసారి 6 మంత్స్ వరకు వెళ్ళలేదు. ఎప్పుడైతే సలీం సార్ సక్సెస్ చూసి ఈసారి వచ్చి ఇప్పుడు సలీం సార్ కన్నా ఒక 2 లక్షలు ఎక్కువనే తీసుకుంటున్నారు. సార్ కూడా 7th క్లాస్ చదివి 8th క్లాస్ చదువుతున్నారు. పర్సన్ మేడం వచ్చి ఒక బిల్డింగ్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఇక్కడ లక్షల ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళ కింద కొన్ని వందల మంది జీవితాలు చేంజ్ చేస్తున్నారంటే మనం కూడా చేంజ్ చేయాలా? तो यहाँ पर और एक ग्रेट लीडर्स श्रीनिवास सर और स्वप्ना मैडम, ये भी कैब ड्राइवर सलीम साहब के दोस्त हैं, लेकिन इस बिजनेस में स्टार्ट करके लाख रुपीस में इनकम ले रहे हैं, और सलीम साहब से भी और ज्यादा 1-2 लाख रुपए की इनकम इनकी ज्यादा है, और अच्छी कार भी यहाँ पर लिए। मैडम एक ऑटो की गिरनी चलाते थे, लेकिन आज एक सक्सेसफुल लाइफ को लीड कर रहे हैं। नेक्स्ट సో నెక్స్ట్ సార్ వచ్చేసి పురుషోత్తం కాఫీ సార్ అండ్ పూర్ణిమ సార్ మేడం, గవర్నమెంట్ సర్వెంట్ అండ్ హోమ్ మేకర్. చూడండి సార్ తక్కువ టైంలో, అతి తక్కువ టైంలోనే ఇక్కడ 76 ఇన్కమ్ అండ్ 2 కార్లు అనేది తీసుకుంటూ చేసే ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి. సో మనం కూడా చేయలేదా? तो यहाँ पर और एक ग्रेट कपल्स, यहाँ पर पुरुषोत्तम राठौर सर एंड पूर्णिमा मैडम एक पुलिस डिपार्टमेंट से गवर्नमेंट सर्वेंट के वजह से इस बिजनेस को स्टार्ट किया है सर मैडम ने, और इस बिजनेस में फास्टेस्ट डीब्यूसीडी का खिताब इन्होंने हासिल किया है। आज मैं जिसकी बात कर रहा था, यहाँ पर इस हॉल में 100 रुपए से लेकर 12 लाख 60,000 रुपए जो कमाने वाले मौजूद हैं, वो आप उनको देखेंगे। यही कपल्स यहाँ पर मौजूद है जो इनकी इनकम पहले जो है 12 लाख से ज्यादा है, और बिजनेस से जो कारें भी एक ब्रीजा कार और मर्सिडीज बेंज कार भी इन्होंने यहाँ से ली थी। సో చూడండి డబుల్ గ్రౌండ్ డైరెక్టర్ జమాలుద్దీన్ సార్ అండ్ సార్ వచ్చేసి ఒక ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది చాలా మంది హోల్ సిటీ నుండి చాలా మంది ఇక్కడ మనకు సక్సెస్ పీపుల్ అనేది చూడొచ్చు. సో ఇంతమంది చేస్తున్నప్పుడు మనం కూడా చేయొచ్చా లేదా? तो यहाँ पर और एक लीडर ग्रेट लीडर सर जमालुद्दीन सर, हजरा जबीन मैडम, ये भी एक डबल ग्राउंड डायरेक्टर में लाख रुपीस में इनकम ले रहे हैं हैदराबाद से। नेक्स्ट సో ఇక్కడ డబుల్ గ్రౌండ్ సయ్యద్ కమాలుద్దీన్ సార్ అండ్ షరియా మేడం. అంటే మేడం వచ్చేసి ఒక ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్, సార్ వచ్చేసి ఒక లీడర్షిప్ ట్రైనర్. సో ఓల్డ్ సిటీ నుండి 2nd బెంచ్ కార్ ఫ్రమ్ హైదరాబాద్ లో విలింగ్ టీం తరఫు నుండి. సో వీళ్ళు చేసినప్పుడు మనం కూడా చేయలేదా? तो और एक ग्रेट लीडर्स यहाँ पर डबल ग्राउंड डायरेक्टर्स और कमालुद्दीन साहब और सारिया सुल्तानी मैडम, इन्होंने भी इस बिजनेस से हैदराबाद में 2nd लग्जरी कार अचीवमेंट इन्होंने किया है। नेक्स्ट
సో సెక్యూరిటీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనిషి అండ్ రాజేందర్ జిక్కర్ ఈసారి వచ్చేసి ఒక బ్యాంక్ ఎంప్లాయర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఆపర్చునిటీ తీసుకున్నారు. అతి తక్కువ టైంలోనే ఒక 6.5 lakhs డబ్బులు వెస్టేజ్ నుండి వస్తున్న టైంలో సార్ అనుకోకుండా చనిపోవడం జరిగింది. సో సార్ ఒక ఇంట్లో ఒక ఇన్కమ్ వచ్చే పర్సన్ చనిపోతే ఆ ఇంట్లో ఇన్కమ్ వచ్చే పర్సన్ అంటే ఎర్నింగ్ చేసే పర్సన్ లేకపోతే ఆ ఇల్లు మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. కానీ ఇక్కడ సార్ లేకున్నా కానీ ఆ 6.5 lakh నెక్స్ట్ మంత్ మేడంకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ట్రాన్స్ఫర్ కావడమే కాదు, ఎవ్రీ మంత్ అనేది 6.5 lakh అనేది రావడం జరుగుతుంది. అంటే సెక్యూరిటీ యూనియన్ ఇక్కడ నామినీ ఎక్కడ అంత సెక్యూరిటీ అనేది ఉండదు. ఇక్కడ సార్ సంపాదించిన 6.5 lakh తో పాటు ఇప్పుడు సార్ వచ్చేసి 1 to 2 years అవుతుంది సార్ లేక, కానీ ఇన్కమ్ 6.5 lakh నుండి ఇప్పుడు 8.5 lakhs అనేది పెరిగింది. చూడండి ఈ ఇన్కమ్ అనేది ఏ విధంగా పెరుగుతుందంటే రేపు పొద్దున మేడం ఏమన్నా అనుకోకుండా ఏమైనా అయింది అనుకోండి, ఆ ఐడియా అనేది థర్డ్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ 3 generations ఇన్కమ్ అనేది సెక్యూరిటీ ఉంది. మీ నామినీకి మీరు ₹1,00,000 ఇవ్వాలా, ₹1,00,00,000 ఇవ్వాలా నిర్ణయించుకునే అవకాశం అనేది బెస్ట్ ఇన్కమ్ విలేజ్ ఈ రోజు మీ చేతిలో పెడుతుంది. సో మీరు ఏ విధంగా తీసుకుంటారో అది మీ చేతిలో ఉంటుంది. तो दोस्तों यहाँ पर देखिए सिक्योरिटी की हमने बात की थी कि सिक्योरिटी मतलब क्या है, सिक्योरिटी का मतलब क्या है? सिक्योरिटी का मतलब ये है कि हम अगर कोई भी काम करते हैं, अगर हम कोई भी ऐसी परेशानी होती है, प्रॉब्लम होता है जो कि हम उसको काम को ना कर सके, तो फैमिली को हम कमा सकती है क्या? नहीं आ सकते. लेकिन इस बिजनेस में वो सिक्योरिटी है. और यहाँ पर देखिए एक एग्जांपल, एक मंजूषा जित्तर और राजेंद्र जित्तर का आता है. ये बैंक मैनेजर बैंक में एक एम्प्लॉय के साथ में बिजनेस को स्टार्ट किए. 6 लाख रुपए जब उसकी इनकम थी, इनकी डेथ हो गई. लेकिन दोस्तों देखिए यहाँ पर कोई भी बिजनेस हो, जॉब हो, कोई पर्सन अगर डेथ होती है तो फैमिली को इनकम आती है क्या? लेकिन यहाँ पर एक सिस्टम ऐसा है कि यहाँ पर 3 जनरेशन तक का जो है इनकम रुकती नहीं है. और यहाँ पर जैसे ही सर का डेथ हुआ, मैडम एडी के नाम पे ट्रांसफर हो गई, वहां से इनकम आना स्टार्ट हो गया. यहाँ पर कभी भी उनकी इनकम रुकी नहीं. Why should I change my brand? అంటే చూడండి మార్కెట్ ప్రొడక్ట్స్ లక్స్, సంతూర్, లైఫ్ బాయ్ అని వాడితే ఏమొస్తుంది? డబ్బులు ఏమైనా వస్తాయా? ఇప్పుడు మీరు తెలుసుకున్నారే. సో అదే కనుక మీరు వెస్టిజ్ ప్రొడక్ట్స్ వాడితే మీ లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది ఇక్కడ. సో అద్భుతమైన మనం ఇక్కడ మన లైఫ్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు. 3 generations ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మన హెల్త్ కాపాడుకోవచ్చు. ఇక్కడ ఒక లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు. మనమే కాదు, మన కింద కొన్ని వందల మంది జీవితాలు చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. దానికి మనం చేయాల్సింది జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్. సో వెస్టిజ్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మన లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు మనం చూడబోతాము లైవ్ గా. सो दोस्तों यहाँ पर हमको हमारा ब्रांड क्यों चेंज कर रहे हैं? हम ऑलरेडी एक ब्रांड यूज कर रहे हैं. क्यों चेंज कर रहे हैं? क्योंकि दोस्तों देखिए हम जो भी ब्रांड यूज कर रहे हैं, XYZ जो भी ब्रांड यूज कर रहे हैं, उसका हमको उससे कुछ हासिल होने वाला नहीं है, राइट? लेकिन अगर हम वेस्टीज का अगर कोई ब्रांड यूज करते हैं, वेस्टीज का प्रोडक्ट यूज करते हैं, वेस्टीज का हर एक चीज वेस्टीज से हम यूज करते हैं, तो यहाँ पर हमको एक लग्जरी कार ले सकते हैं, एक ट्रैवल फंड लेके अपनी बोर्ड खोल सकते हैं, अपने बच्चों को अच्छे स्कूल से पढ़ा सकते हैं और जनरेशन टू जनरेशन इनकम हम यहाँ पर बना सकते हैं. यस. సో ఒక 3 క్వశ్చన్స్ వేస్తున్నాం ఇప్పటి వరకు. ఇఫ్ యు సే నో టు దిస్ బిజినెస్ వాట్ విల్ హ్యాపెన్? ఒకవేళ మీరు నో అని చెప్తే ఈ బిజినెస్ ఏమవుతుంది? ఇప్పుడు ఎట్లా ఉన్నాం అలాగే ఉంటాం. ఏమైనా చేంజెస్ అవుతుందా? ఏం చేంజ్ కాదు. సో ఇఫ్ యు వాంట్ టు బి ఏ కస్టమర్ వాట్ విల్ హ్యాపెన్? ఒకవేళ కస్టమర్ లాగా కనుక వస్తే ఏమవుతుంది? మనకు 50% బెనిఫిట్ వస్తుంది, మన హెల్త్ అనేది వస్తుంది. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఇఫ్ యు సే yes టు దిస్ బిజినెస్ వాట్ విల్ హ్యాపెన్? మన లైఫ్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. సో మేము క్వశ్చన్స్ ఈ రోజు కొత్త వచ్చిన వాళ్ళు మీరు వేసుకోండి. तो यहाँ पर आपको 3 क्वेश्चन है में. अगर आप इस बिजनेस को नो करते हैं तो क्या होगा? कुछ नहीं होगा. जैसी जिंदगी है वैसी गुजरती जाएगी, राइट? और एक ऑप्शन है, आप अगर इस बिजनेस को एज ए कस्टमर यस बोलते हैं तो क्या होगा? एक अच्छी क्वालिटी के नेचुरल प्रोडक्ट आप यूज करके अपनी फैमिली को हेल्प प्रोटेक्ट कर सकते हैं. और तीसरी चीज, अगर आप इस बिजनेस को यस करते हैं, इस बिजनेस को स्टार्ट करते हैं, तो आपकी लाइफ आने वाले 1 से 2 साल के अंदर भारत का गारंटी के साथ में चेंज हो जाएगी. थैंक यू. సో థాంక్యూ ఫ్రెండ్స్. ఈ రోజు కొత్త వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఆపర్చునిటీ. ఇది అనేది మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళందరూ కూర్చోండి. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, వాళ్ళు ఏం చెప్తారో చేయండి, మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోండి. సో థాంక్యూ ఫర్ వెస్టిజ్ అండ్ వినింగ్ అండ్ మై గ్రేట్ అండ్ కాన్ఫరెన్స్. థాంక్యూ. ఐ విష్ యు వెల్. थैंक यू. Yes, thank you very much. हमारा प्लान प्रेजेंटेशन यहाँ पर एंड होता है और इसकी क्वालिटी देखना चाहेंगे.
कितने लोग तैयार हैं? राइट, थैंक यू वेरी मच। और सबसे पहले आज पहली बार इस बिजनेस में ऐसे वाले कौन है? जमालुद्दीन साहब तो नहीं है क्योंकि हाथ में उठा रहे थे साथ बारह करता हुआ। सो पहली बार आज वाले कितने लोग हैं यहाँ पर? राइट, इनमें से किसी को भी आने वाले 1 साल के अंदर 1 लाख रुपए बनाए, ऐसे 3 लोग आपको यहाँ पर चाहिए जिसको 1 लाख रुपए इनकम आने वाले 1 साल के अंदर होना है। पहले नए लोग फटाफट आप लोग स्टेज पे आ जाए, प्लीज कम ऑन द स्टेज। नए लोग, 3 लोग, कोई भी लोग जिसको इस बिजनेस से 1 लाख रुपए की इनकम होना है।